Hello, my dear nursing students. Welcome back to nursing tutorials. How are you all, my dears? మీ ఫీడ్బ్యాక్స్ ఏంటి? ప్రీవియస్ లెక్చర్స్ పైన ఎనీ మోడిఫికేషన్స్, కన్సిడరేషన్స్ ఏమైనా చేంజెస్ చేయాలా? ఏదైనా ఉంటే మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ అయిన మస్కులోస్కెలిటల్ సిస్టమ్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో వచ్చేసరికి వన్ షాట్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేస్తాను. మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటే జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుస్తున్నాము, పరిగెడుతున్నాము, కూర్చుంటున్నాం, నిలబడుతున్నాం, అలాగే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని పట్టుకోగలుగుతున్నాం, రాస్తున్నాం, స్మైల్ చేస్తున్నాం, ఈవెన్ బ్రీతింగ్ టైంలో కూడా చెస్ట్ మూమెంట్ జరుగుతుంది కదా. ఇవన్నీ పాసిబుల్ అవ్వాలి అని అంటే మన మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. అండ్ ఇది మన బాడీలో జరిగే ప్రతి మూమెంట్ వెనుక ఒక పవర్ఫుల్ సిస్టమ్ లా అయితే ఉంటుంది. మన బాడీకి షేప్, సపోర్ట్, పోస్చర్ అలాగే మూమెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అని అంటే హ్యూమన్ బాడీకి ఫ్రేమ్ వర్క్ ని స్కెలిటల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తే ఆ ఫ్రేమ్ వర్క్ ని మూవ్ చేయడానికి మస్కులర్ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది మూమెంట్ కోసం మాత్రమే కాదు, మన బాడీలో నార్మల్ ఫంక్షనింగ్ కూడా చాలా అవసరమైన సిస్టమ్ ఇది. సో ఇప్పుడైతే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ లో ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయో చూద్దాము. ఇందులో మెయిన్లీ బోన్స్, మజిల్స్, కార్టిలేజ్, జాయింట్స్, టెండాన్స్, లెగమెంట్స్ అండ్ ఫేసియా అండ్ కనెక్టివ్ టిష్యూస్ ఇవన్నీ అయితే ఇందులో ఉంటాయి. బోన్స్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, జనరల్ గానే డిస్కస్ చేద్దాం స్టార్టింగ్ కాబట్టి. బ్రీఫ్ గా అయితే వెళ్లే కొద్దీ చూద్దాం, ఓకేనా. బోన్స్ అంటే ఏం చేస్తాయి? మన బాడీకి సపోర్ట్ అండ్ షేప్ ని ప్రొవైడ్ చేస్తాయి. మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి మూమెంట్ ని ప్రొడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కార్టిలేజెస్ జాయింట్ దగ్గర కుషన్ లాగా అయితే పనిచేసి ఫ్రిక్షన్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మరి జాయింట్స్ రెండు బోన్స్ కలిపి ఒక ప్లేస్ ని జాయింట్ అని అంటాం. సో మూమెంట్ ఎక్కడ జరుగుతుందో అక్కడే జాయింట్ ఉంటుంది. టెండాన్స్ వచ్చేసరికి మజిల్స్ ని బోన్స్ తో కనెక్ట్ చేస్తాయి. లిగమెంట్స్ బోన్ ని బోన్ తో కనెక్ట్ చేసి జాయింట్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది. ఫేసియా అండ్ కనెక్టివ్ టిష్యూస్ కూడా ఉంటాయి కదా, ఇవేం చేస్తాయంటే మజిల్స్, ఆర్గన్స్ అండ్ బాడీ స్ట్రక్చర్స్ ని సపోర్ట్ చేయడంలో మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది. ఇదంతా నేను జనరల్ గా అసలు మస్కులోస్కెలిటల్ సిస్టమ్ లో ఏమేం స్ట్రక్చర్స్ ఉంటాయి అండ్ ఆ స్ట్రక్చర్స్ కి వన్ వర్డ్ మీనింగ్ లా చెప్పాను అంతే. డీటెయిల్ గా ఇంకా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, యూనిట్ డిస్కషన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఈ రోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నామో అండ్ ఆ టాపిక్ లో ఇంక్లూడ్ అయిన స్ట్రక్చర్స్ ఏంటి అనేది మాత్రమే ఓవర్వ్యూ చెప్పాను అంతే. ఇప్పటి వరకు అయితే స్ట్రక్చర్స్ ని చూసాం కదా, అంటే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ లో ఇంక్లూడ్ అయిన స్ట్రక్చర్స్. సో ఈ స్ట్రక్చర్స్ అన్ని కలిసే ఒక కోఆర్డినేటెడ్ యూనిట్ లాగా పనిచేస్తాయి. అంటే ఒక్క స్ట్రక్చర్ డ్యామేజ్ అయినా మూమెంట్, పోస్చర్, స్టెబిలిటీ అన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఓవరాల్ మస్కులోస్కెలిటల్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి సపోర్ట్ ఇవ్వడం, ఓకేనా, మన బాడీకి సపోర్ట్ ఇస్తుంది. సెకండ్ ఫంక్షన్ వచ్చేసరికి ప్రొటెక్షన్. ప్రొటెక్ట్ ఎలా చేస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ నే తీసుకోండి. స్కల్ ఏం చేస్తుంది? మన బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. రిబ్ కేస్ మన హార్ట్ అండ్ లంగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. వెర్టిబ్రల్ కాలమ్ స్పైనల్ కార్డ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇందులో ఉండే స్ట్రక్చర్స్ అన్ని కూడా మనకి ప్రొటెక్షనల్ ఫంక్షన్ ని ప్రొవైడ్ చేస్తాయి. థర్డ్ వన్ వచ్చేసరికి మూమెంట్. బోన్స్, మజిల్స్ అండ్ జాయింట్స్ కలిపి బాడీ మూమెంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, అంతే కదా. ఫిఫ్త్ వన్ ఈస్ మినరల్ స్టోరేజ్. బోన్స్ లో కాల్షియం మరియు ఫాస్ఫరస్ లాంటి ఇంపార్టెంట్ మినరల్స్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బ్లడ్ సెల్ ప్రొటెక్షన్. రెడ్ బోన్ మ్యారోలో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ మరియు ప్లేట్లెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సిక్స్త్ వన్ ఈస్ ఫ్యాట్ స్టోరేజ్. రెడ్ బోన్ మ్యారోలో అయితే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా. ఎల్లో బోన్ మ్యారోలో ఫ్యాట్ స్టోర్ అయ్యి ఎమర్జెన్సీ ఎనర్జీ రిజర్వ్ లాగా పనిచేస్తుంది. సో దీస్ ఆర్ ద ఓవరాల్ ఫంక్షన్స్ ఆఫ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్. సో ఇప్పటికీ అసలు ఈ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనకి క్లాస్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్, what do you mean by musculoskeletal system and the structures included in it and functions of it, ఇది మాత్రమే చెప్పాను నేను మీకు. ఇప్పటి నుంచి మనము మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ని బ్రాడ్ గా డిస్కస్ చేయబోతున్నాం. మెయిన్లీ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ వచ్చేసరికి బ్రాడ్ గా రెండు మేజర్ డివిజన్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ స్కెలిటల్ సిస్టమ్, నెక్స్ట్ వన్ ఈస్ మస్కులర్ సిస్టమ్. మస్కులోస్కెలిటల్ సిస్టమ్ టూ మేజర్ డివిజన్స్ గా డివైడ్ అవుతుంది.
అందులో ఒక్కటైన స్కెలిటల్ సిస్టమ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం కదా. దిస్ ఈస్ ద ఫస్ట్ మేజర్ డివిజన్ ఇన్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్. సింపుల్‌గా చెప్పాలి అనంటే స్కెలిటల్ సిస్టమ్ అనేది మన బాడీకి ఫ్రేమ్‌వర్క్‌లా పనిచేస్తుంది. ఒక బిల్డింగ్‌కి పిల్లర్స్ ఎలా అయితే స్ట్రక్చర్స్ సపోర్ట్‌నిస్తాయో, అలాగే మన బాడీకి సపోర్ట్‌ని స్కెలిటల్ సిస్టమే ప్రొవైడ్ చేస్తుంది. యాస్ యూ ఆల్ నో. అడల్ట్ హ్యూమన్ బాడీలో అప్రాక్సిమేట్‌లీ 206 బోన్స్ అయితే ఉంటాయిరా. ఈ బోన్స్ అన్నీ కలిసి మనకి స్కెలిటల్ సిస్టమ్‌ని ఫార్మ్ చేస్తాయి. సో, మన టోటల్ బాడీ వెయిట్‌లో అరౌండ్ 20% స్కెలిటల్ సిస్టమ్ వల్లే ఉంటుంది. కానీ మనమేమనుకుంటామంటే బోన్స్ అంటే కేవలం హార్డ్ స్ట్రక్చర్స్ అని అనుకుంటాము. చాలామంది అలాగే అంటే డెడ్ స్ట్రక్చర్స్ లాగా గూడా అనుకుంటారు. ఈ విధంగా థింక్ చేస్తుంటారు. కానీ ట్రూత్ ఏంటి అనంటే బోన్స్‌లో లివింగ్ టిష్యూస్ ఉంటాయి. వాటిలో బ్లడ్ సప్లై జరుగుతుంది, నెర్వ్ సప్లై జరుగుతుంది. అలాగే కంటిన్యూయస్‌గా గ్రోత్ అండ్ రీమోడలింగ్ ప్రాసెస్ కూడా జరుగుతూనే ఉంటుంది. సో, ఇప్పుడు ఒక్కొక్క మేజర్ ఫంక్షన్స్‌ని డిస్కస్ చేస్తూ వద్దాం. ఫస్ట్ మేజర్ ఫంక్షన్ ఈజ్ సపోర్ట్. మన బాడీకి షేప్ మరియు సపోర్ట్‌ని స్కెలిటల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. స్కెలిటల్ ఫ్రేమ్‌వర్క్ లేదనుకోండి మన బాడీ సాఫ్ట్ టిష్యూ మాస్ లాగా కొలాప్స్ అయిపోతుంది. సో, బాడీ స్టిఫ్‌గా, స్ట్రక్చర్‌గా ఉండాలి అనంటే ఈ స్కెలిటల్ సిస్టమే మనకి సపోర్ట్‌నిస్తుందనమాట. అండ్ దీనివల్లే మనకొక స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం కదా. మన వైటల్ ఆర్గాన్స్‌ని ప్రొటెక్ట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్‌ని స్కెలిటల్ సిస్టమ్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ మన బ్రెయిన్‌ని ప్రొటెక్ట్ చేయడం, రిబ్ కేస్, లంగ్స్ అండ్ హార్ట్‌ని ప్రొటెక్ట్ చేయడం. వెర్టిబ్రల్ కాలమ్ స్పైనల్ కార్డ్‌ని ప్రొటెక్ట్ చేయడం. పెల్విక్ బోన్స్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అండ్ యూరినరీ ఆర్గాన్స్‌ని ప్రొటెక్ట్ చేయడం ఇలాంటివి. సో, సపోర్ట్‌తో పాటు బాడీకి న్యాచురల్ ఆర్మర్‌లా కూడా ఇది పనిచేస్తుంది. థర్డ్ వన్ ఈజ్ మూవ్‌మెంట్. ఓన్లీ బోన్స్ మాత్రమే మూవ్‌మెంట్ చేయలేవు. అలాగే మజిల్స్ కూడా ఓన్లీ మజిల్స్ మూవ్‌మెంట్ చేయలేవు. బట్ మూవ్‌మెంట్ జరగాలి అనంటే బోత్ బోన్స్ అండ్ మజిల్స్ జాయింట్స్ కలిసి కోఆర్డినేటెడ్‌గా పనిచేయాల్సి ఉంటుంది. మజిల్ కాంట్రాక్ట్ అయినప్పుడు బోన్‌ని పుల్ చేస్తుంది. దానివల్ల మూవ్‌మెంట్ జరుగుతుంది. అర్థమైందా? మూవ్‌మెంట్‌కొచ్చేసరికి బోన్స్ ఒట్టిగా మూవ్ అవ్వలేవు. అలాగే మజిల్స్ కూడా ఒక్కటిగా మూవ్ అవ్వలేవు. ఈ 2 కలిసి మనలో మూవ్‌మెంట్ అనేది హ్యాపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చెయ్యి బెండ్ చేయాలనుకోండి. బైసెప్స్ మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి ఫోర్ ఆర్మ్ బోన్‌ని మూవ్ చేస్తుంది. ఈ విధంగా మూవ్‌మెంట్ అనేది మనలో హ్యాపెన్ అవుతుంది. ఫిఫ్త్ వన్ ఈజ్ మినరల్ స్టోరేజ్. బోన్స్ మన బాడీలో మినరల్ స్టోరేజ్ సైట్‌లా కూడా వర్క్ చేస్తాయి. ఎస్పెషల్లీ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఎందుకంటే ఇవి 2 ఎక్కువగా బోన్స్‌లో స్టోర్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఎందుకు స్టోర్ అవుతుంది అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు గనక కాల్షియం నీడ్ ఉంది బాడీకి అనంటే అప్పుడు బోన్స్ నుండి బ్లడ్‌లోకి కాల్షియం అనేది రిలీజ్ అవుతుంది. సో, కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ బోన్స్‌లో డిపాజిట్ అవుతుంది. కాబట్టి బోన్స్ మినరల్ బ్యాంక్‌లా కూడా వర్క్ చేస్తాయని చెప్పాను. అనదర్ వన్ ఈజ్ హెమటోపోయిసిస్. ఈ పాయింట్ ఎగ్జామ్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. హెమటోపోయిసిస్ అంటే బ్లడ్ సెల్ ఫార్మేషన్. సో, రెడ్ బోన్ మ్యారోలో బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మన బాడీలో ఆక్సిజన్ ట్రాన్స్‌పోర్టేషన్, ఇమ్యూనిటీ మెయింటైనింగ్, బ్లడ్ క్లాటింగ్ ఇవన్నీ గూడా ఈ బ్లడ్ సెల్స్ వల్లనే పాసిబుల్ అవుతాయి. అనదర్ వన్ ఈజ్ ఫ్యాట్ స్టోరేజ్. లాంగ్ బోన్స్ మధ్యలో ఉన్న యెల్లో బోన్ మ్యారోలోనే ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుందమ్మా. ఈ ఫ్యాట్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఎనర్జీ సోర్స్ లాగా అయితే వర్క్ అవుతుంది. సో, స్కెలిటల్ సిస్టమ్ ఎనర్జీ రిజర్వ్ మెయింటైన్ చేయడంలో గూడా మనకి కొద్దిగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇవే స్కెలిటల్ సిస్టమ్ యొక్క కోర్ ఫంక్షన్స్. అర్థమైందా? ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తూ వచ్చాను. టిల్ నౌ ఇంట్రడక్షన్ ప్లస్ ఫంక్షన్స్‌ని డిస్కస్ చేశాం గదా! నెక్స్ట్ పార్ట్‌లో స్ట్రక్చర్‌ని ఇంకా డీటెయిల్‌గా అర్థం చేసుకోవడానికి డివిజన్స్ ఆఫ్ స్కెలిటల్ సిస్టమ్ అనేది డిస్కస్ చేద్దాం. డివిజన్స్ ఆఫ్ స్కెలిటన్. స్కెలిటల్ సిస్టమ్‌ని 2 మేజర్ డివిజన్స్‌గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఏంటి అనంటే యాక్సియల్ స్కెలిటన్, అనదర్ వన్ ఈజ్ అపెండిక్యులర్ స్కెలిటన్. ఈజీగా ఈ రెండిటిని గుర్తుపెట్టుకోవాలి అనంటే బాడీ యొక్క సెంట్రల్ యాక్సిస్‌ని ఫార్మ్ చేసే బోన్స్ అన్నీ యాక్సియల్ స్కెలిటన్‌లో ఉంటాయి. హ్యాండ్స్ అండ్ లెగ్స్‌కి సంబంధించిన బోన్స్ అంటే అప్పర్ లింబ్స్ అండ్ లోవర్ లింబ్స్ అన్నీ కూడా అపెండిక్యులర్ స్కెలిటన్‌లో ఉంటాయి. అర్థమైందా? ఇలా ఈజీగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 మేజర్ డివిజన్స్‌ని వన్ బై వన్ ఆఫ్ ఇట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యాక్సియల్ స్కెలిటన్. యాక్సియల్ స్కెలిటన్‌లో అయితే టోటల్ మనకి 80 బోన్స్ అయితే ఉంటాయి.
ఈ బోన్స్ మన బాడీకి సెంట్రల్ ఫ్రేమ్‌వర్క్‌ని ఫార్మ్ చేస్తూ అండ్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. యాక్సియల్ స్కెలిటన్‌లో ముఖ్యంగా 5 కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. అవేంటి అనంటే స్కల్, ఆడిటరీ ఆసికల్స్, హయాయిడ్ బోన్, వెర్టిబ్రల్ కాలమ్ అండ్ థొరాసిక్ కేస్. ఇప్పుడు ఈ 5 కాంపోనెంట్స్ గురించి డీటెయిల్‌గా మీకు అనాటమీ అండ్ ఫిజియాలజీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్కల్. మన బాడీలో చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ స్కల్. అర్థమవుతుందా? కేర్‌ఫుల్‌గా అయితే వినండి. నెగ్లెక్ట్ చేయొద్దు. స్కల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అనంటే బ్రెయిన్‌ని ప్రొటెక్ట్ చేయడం. మన బ్రెయిన్ బాడీకి కంట్రోల్ సిస్టమ్ లాంటిది కదా! కంట్రోల్ సెంటర్ లాంటిది. సో, బ్రెయిన్‌కి మాక్సిమం ప్రొటెక్షన్ అవసరం. ఆ ప్రొటెక్షన్‌ని ప్రొవైడ్ చేస్తుంది ఈ స్కల్. హ్యూమన్ స్కల్‌లో టోటల్‌గా 22 బోన్స్ అయితే ఉంటాయి. కేర్‌ఫుల్‌గా ఈ నంబర్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. బిట్స్‌లోను అలాగే షార్ట్ ఆన్సర్స్‌లో కూడా రిపీట్ అవుతున్న క్వెషన్స్ ఇవి. టోటల్‌గా ఎన్ని బోన్స్ ఉన్నాయి? 22 బోన్స్ అయితే ఉంటాయి. వీటిని 2 గ్రూప్స్‌కి అయితే డివైడ్ చేశారు. వన్ ఈస్ క్రేనియల్ బోన్స్, అనదర్ వన్ ఈస్ ఫేషియల్ బోన్స్. క్రేనియల్ బోన్స్ వచ్చేసరికి 8, ఫేషియల్ బోన్స్ వచ్చేసరికి 14. క్రేనియల్ బోన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అనంటే బ్రెయిన్ ని సరౌండ్ చేసి ప్రొటెక్టివ్ బాక్స్ లాగా అయితే వర్క్ చేస్తూ ఉంటాయి. ఫేషియల్ బోన్స్ అయితే ఫేస్ స్ట్రక్చర్ ని ఫార్మ్ చేస్తాయి. ఐస్, నోస్, చీక్స్, జా ఇవన్నీ కూడా షేప్ అనేది ఫేషియల్ బోన్స్ వల్లనే మనకు వస్తుందన్నమాట. ఓవరాల్ గా చెప్పాలి అనంటే స్కల్ ప్రొటెక్షన్ అండ్ ఫేషియల్ అపియరెన్స్ రెండిట్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుందని చెప్పొచ్చు. అనదర్ కాంపోనెంట్ ఈస్ ఆడిటరీ ఆసికల్స్. మన బాడీలో ఉన్న స్మాలెస్ట్ బోన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. మిడిల్ ఇయర్ లో టోటల్ గా 6 టైనీ బోన్స్ అయితే ఉంటాయి. ఒక ఇయర్ లో 3 బోన్స్ ఉంటాయి. అవేంటి అనంటే మాలియస్, ఇన్కస్ అండ్ స్టేప్స్. సో స్టేప్స్ అనేది హ్యూమన్ బాడీలో స్మాలెస్ట్ బోన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ బోన్ సైజ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఫంక్షన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మనం సౌండ్ వింటాం కదా! అలా విన్నప్పుడు సౌండ్ వైబ్రేషన్స్ ఇయర్ డ్రమ్ ని హిట్ చేస్తాయి. ఆ వైబ్రేషన్ ని ఇన్నర్ ఇయర్ కి ట్రాన్స్మిట్ చేయడంలో ఈ ఆస్కల్సే హెల్ప్ చేస్తూ ఉంటాయి. కాబట్టి హియరింగ్ ప్రాసెస్ లో ఆడిటరీ ఆస్కల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాయని చెప్పొచ్చు. అనదర్ థర్డ్ కాంపోనెంట్ ఈస్ హయాయిడ్ బోన్. ఇప్పుడు హయాయిడ్ బోన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. హయాయిడ్ బోన్ అనేది యూ షేప్డ్ బోన్. ఆల్రెడీ నేను ఇక్కడ స్లైడ్స్ లో డిస్ప్లే చేస్తున్నాను. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసరికి మనకి నెక్ యాంటీరియర్ రీజన్ లో అయితే ఉంటుంది. అంటే మన థ్రోట్ ఏరియా దగ్గరగా అయితే ఉంటుంది. ఈ బోన్ కి ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంది. హ్యూమన్ బాడీలో ఇది ఏ అదర్ బోన్ తో డైరెక్ట్ గా ఆర్టికులేట్ అవ్వని ఏకైక బోన్ ఏదైనా ఉంది అనంటే అది హయాయిడ్ బోన్ మాత్రమే. అంటే హయాయిడ్ బోన్ వచ్చేసరికి వేరే బోన్ తో జాయింట్ ఫార్మ్ చేయదు. ఓకే. అండ్ మజిల్స్ మరియు లిగమెంట్స్ ద్వారా సస్పెండ్ అయి ఉంటుంది. సో ఫంక్షన్స్ చూసుకుంటే టంగ్ మజిల్స్ కి అటాచ్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. స్వాలోయింగ్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తుంది. అలాగే స్పీచ్ ప్రొడక్షన్ లో కూడా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. సో మనం మాట్లాడేటప్పుడు ఫుడ్ స్వాలో చేస్తున్నప్పుడు హయాయిడ్ బోన్ మనకి ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కాంపోనెంట్ ఈస్ వెర్టిబ్రల్ కాలమ్. యాక్సియల్ స్కెలిటన్ లో చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఇది వెర్టిబ్రల్ కాలమ్. ఇప్పుడు దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. దీన్నే మనం బ్యాక్ బోన్ లేదా స్పైన్ అని కూడా అంటాం. వెర్టిబ్రల్ కాలమ్ మన బాడీలో సెంట్రల్ సపోర్ట్ పిల్లర్ లా అయితే పనిచేస్తుంది. అడల్ట్ లో వెర్టిబ్రల్ కాలమ్ అప్రాక్సిమేట్లీ 26 బోన్స్ తో అయితే ఫామ్ అవుతుంది. అండ్ ఇదైతే స్ట్రైట్ గా ఉండదు. న్యాచురల్ గా కొన్ని కర్వ్స్ ఉంటాయి. ఈ కర్వ్స్ ని మనం నార్మల్ స్పైనల్ కర్వేచర్స్ అని కూడా అంటాం. అవేంటి అనంటే సర్వైకల్ లార్డోసిస్, థొరాసిక్ హైపోసిస్, లంబార్ లార్డోసిస్, సాక్రల్ కైపోసిస్. చాలా మంది స్పైన్ స్ట్రైట్ గా ఉంటే బెటర్ అని అనుకుంటారు కానీ నేచురల్ కర్వేచర్స్ ఉండడం వల్లనే మన బాడీ ప్రాపర్ గా ఫంక్షనింగ్ జరుగుతుంది. అండ్ ఈ కర్వేచర్స్ ఉండడం వల్ల యూజ్ ఏంటి అని అంటే బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, వాకింగ్ రన్నింగ్ టైంలో షాక్ అబ్సార్ప్షన్, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్మెంట్, బాడీ వెయిట్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం ఇలాంటి ఇంపార్టెంట్ రోల్స్ అయితే ప్లే చేస్తూ ఉంది. స్పైనల్ కర్వేచర్స్ అన్నవి నార్మల్ అండ్ నెసెసరీ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు వెర్టిబ్రే క్లాసిఫికేషన్ అయితే చూద్దాము. క్లాసిఫికేషన్ చూసుకుంటే 7 సర్వైకల్ వెర్టిబ్రా అయితే ఉంది. అది C1 నుండి C7 వరకు నెక్ రీజన్ లో అయితే ఉంటాయి. ప్రతిదీ నేను ఇక్కడ స్లైడ్ లో చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్
12 థొరాసిక్ వెర్టిబ్రే. ఇవి ఎక్కడి నుంచి అనంటే T1 నుండి T12 వరకు చెస్ట్ రీజన్ లో ఉంటాయి. నెక్స్ట్ 5 లుంబార్ వెర్టిబ్రే L1 నుండి L5 వరకు లోవర్ బ్యాక్ రీజన్ లో అయితే ఉంటాయి. వీటి కింద అయితే ఫ్యూజ్డ్ వెర్టిబ్రే ఫామ్ అవుతుంది బై సాక్రమ్ అండ్ కోకెక్స్. వెర్టిబ్రల్ కాలమ్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అనంటే బాడీకి సపోర్ట్ ఇవ్వడం, స్పైనల్ కార్డ్ ప్రొటెక్ట్ చేయడం, పోస్చర్ ని మెయింటైన్ చేయడం, అలాంగ్ విత్ బాడీ మూమెంట్స్ ని ఫ్లెక్సిబిలిటీగా ప్రొవైడ్ చేయడం, లైక్ ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, ట్విస్టింగ్ మూమెంట్స్, ఇంకా అలా స్పైన్ వల్లనే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవే దీని యొక్క మేజర్ అండ్ కోర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ ఈస్ థొరాసిక్ కేజ్. దిస్ ఇస్ ద లాస్ట్ కాంపోనెంట్ ఆఫ్ యాక్సియల్ స్కెలిటన్. థొరాసిక్ కేజ్ ని సింపుల్ గా రిబ్ కేజ్ అని కూడా అంటారు. మెయిన్లీ రెండు స్ట్రక్చర్స్ తో అయితే ఫామ్ అవుతుంది. అవేంటి అంటే స్టెర్నమ్ అండ్ 12 pairs ఆఫ్ రిబ్స్. ఈ 12 pairs లో టోటల్ 24 రిబ్స్ అయితే ఉంటాయి. డీటెయిల్ గా క్లాసిఫై చేసి చూస్తే ట్రూ రిబ్స్ వచ్చేసరికి 1 to 7 pairs అయితే ఉంటాయి. ఈ ట్రూ రిబ్స్ వచ్చేసరికి కోస్టల్ కార్టిలేజ్ స్టెర్నమ్ కి డైరెక్ట్ గా అటాచ్ అయి ఉంటాయి. అందుకే వీటిని ట్రూ రిబ్స్ అని అంటాం. నెక్స్ట్ రిమైనింగ్ పేర్స్ ఉన్నాయి కదా 8 నుండి 10 వరకు, వీటిని ఫాల్స్ రిబ్స్ అని అంటాం. బికాస్ ఇవి స్టెర్నమ్ కి ఇండైరెక్ట్ గా అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకే వీటిని ఫాల్స్ రిబ్స్ అని అంటాం. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా 11 and 12th pairs, వీటిని ఫ్లోటింగ్ రిబ్స్ అని అంటాం. వీటికి యాంటీరియర్ సైడ్ లో స్టెర్నమ్ అటాచ్మెంట్ ఉండదు, అందుకే వీటిని ఫ్లోటింగ్ రిబ్స్ అని అంటాం. ఫస్ట్ రిబ్స్ డైరెక్ట్ గా స్టెర్నమ్ కి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి ట్రూ రిబ్స్ అన్నాము 1 to 7 pairs ని. రిమైనింగ్ 8 to 10 pairs ని ఇండైరెక్ట్ గా అటాచ్ అయి ఉంటాయి కాబట్టి ఫాల్స్ రిబ్స్ అని అన్నాం. ఫ్లోటింగ్ రిబ్స్ కి అసలు స్టెర్నమ్ తో అటాచ్మెంటే ఉండదు కాబట్టి ఫ్లోటింగ్ రిబ్స్ అని చెప్తున్నాం. అండ్ ఈ కంప్లీట్ థొరాసిక్ కేజ్ ఫంక్షన్ ఏంటి అని అంటే హార్ట్ ని అండ్ లంగ్స్ ని ప్రొటెక్ట్ చేయడం, బ్రీతింగ్ మూమెంట్ హెల్ప్ చేయడం, చెస్ట్, షోల్డర్స్ అండ్ బ్యాక్ మజిల్స్ కి అటాచ్మెంట్ ప్రొవైడ్ చేయడం. ఇవే వీటి యొక్క మెయిన్ ఫంక్షన్స్. థొరాసిక్ కేజ్ వచ్చేసరికి బోత్ రెస్పిరేటరీ అండ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ కి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అయితే వర్క్ చేస్తుంది. ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎంతమంది చూసారు? అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, బికాస్ ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, మనం డిస్కస్ చేయబోయే ఈచ్ అండ్ ఎవ్రీ అనటామికల్ టాపిక్స్ అన్ని కూడా ఇంటర్ లింక్ అయి ఉంటాయి. సో మీరు ఒకటి మిస్ చేసినా మరొక దగ్గర మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. క్లియర్ కదా? యాక్సియల్ స్కెల్టన్. ఇప్పుడు నెక్స్ట్ డివిజన్ అయిన అపెండిక్యులర్ స్కెల్టన్ ని డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే మనం యాక్సియల్ స్కెలిటన్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు స్కెలిటన్ సిస్టమ్ లో సెకండ్ మేజర్ డివిజన్ అయిన అపెండిక్యులర్ స్కెలిటన్ గురించి అంతే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అడల్ట్ హ్యూమన్ బాడీలో అపెండిక్యులర్ స్కెలిటన్ లో టోటల్ గా 126 బోన్స్ అయితే ఉంటాయి. సో యాక్సియల్ స్కెలిటన్ మెయిన్లీ సపోర్ట్ మరియు ప్రొటెక్షన్ కోసం ఇంపార్టెంట్ అయితే అపెండిక్యులర్ స్కెలిటన్ మెయిన్లీ మూమెంట్ కోసం చాలా ఇంపార్టెంట్. లైక్ వాకింగ్, రన్నింగ్, రైటింగ్, లిఫ్టింగ్ ఆబ్జెక్ట్స్, క్లైంబింగ్ స్టేర్స్, జంపింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, సో ఆన్. ఇవన్నీ మూమెంట్స్ కూడా మన బాడీలో జరగాలి అని అంటే అపెండిక్యులర్ స్కెలిటన్ వల్లనే పాసిబుల్ అవుతాయి. సో ప్రీవియస్ గా యాక్సియల్ స్కెలిటన్ లో ఎన్ని బోన్స్ ఉన్నాయి? టోటల్ 80. ఇక్కడ వచ్చేసరికి అపెండిక్యులర్ స్కెలిటన్ లో టోటల్ 126 బోన్స్. క్లియర్ కదా? అండ్ అపెండిక్యులర్ స్కెలిటన్ ని 4 మేజర్ పార్ట్స్ కి అయితే డివైడ్ చేశారు. పెక్టోరల్ గిర్డిల్, అప్పర్ లిమ్స్, పెల్విక్ గిర్డిల్, లోవర్ లిమ్స్. ఓకేనా? ఈ 4 మేజర్ పార్ట్స్ కి అయితే అపెండిక్యులర్ స్కెలిటన్ ని డివైడ్ చేయడం జరిగింది. సో 1 by 1 ఆఫ్ ఇట్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే మనం పెక్టోరల్ గిర్డిల్ డిస్కషన్ అయితే స్టార్ట్ చేద్దాము. దీన్ని షోల్డర్ గిర్డిల్ అని కూడా అంటాం. పెక్టోరల్ గిర్డిల్ మన అప్పర్ లిమ్స్ ని యాక్సియల్ స్కెలిటన్ తో కనెక్ట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అనంటే మన హ్యాండ్స్ బాడీకి అటాచ్ అయి ఉండడానికి పెక్టోరల్ గిర్డిలే సపోర్ట్ చేస్తుంది. ఇవి రెండు మేజర్ బోన్స్ తో ఫామ్ అవుతాయి. అర్థమైందా? పెక్టోరల్ గిర్డిల్ ఏం చేస్తుంది? అప్పర్ లిమ్స్ ని యాక్సియల్ స్కెలిటన్ తో కనెక్ట్ చేస్తుంది. దీనివల్లే మన బాడీకి హ్యాండ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ ఈ పెక్టోరల్ గిర్డిల్ వచ్చేసరికి మెయిన్ గా 2 మేజర్ బోన్స్ తో అయితే ఫామ్ అవుతుంది, క్లావికల్ అండ్ స్కాప్యులా. క్లావికల్ ని మనం కామన్ గా కాలర్ బోన్ అని అంటాం. ఇదైతే చెస్ట్
ఫ్రంట్ పార్ట్‌లో ఈజీలీ ఫీల్ అవ్వగలిగే బోన్ అన్నమాట. స్కాపులాని షోల్డర్ బ్లేడ్ అని అంటాము. బ్యాక్ సైడ్ ఆఫ్ అప్పర్ థొరాసిక్ రీజన్ దగ్గర ఉంటుంది. డీటెయిల్‌గా నేనిక్కడ పిక్చర్‌ని రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. సో, షోల్డర్ జాయింట్ అనేది మన బాడీకి చాలా ఫ్లెక్సిబుల్ జాయింట్. ఈ ఫ్లెక్సిబిలిటీకి పెక్టోరల్ గిర్డిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లనే మనం మన చెయ్యిని ఆల్మోస్ట్ అన్ని డైరెక్షన్స్‌లో మూవ్ చేయగలుగుతున్నాం. మీరే చూసుకోండి చెయ్యి మూవ్ అవుతుంది గదా! బికాస్ ఆఫ్ దిస్ పెక్టోరల్ గిర్డిల్. అర్థమైందా? సెకండ్ అప్పర్ లింబ్. అప్పర్ లింబ్ బోన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాము. అప్పర్ లింబ్ అనేది షోల్డర్ నుండి ఫింగర్స్ వరకు ఎక్స్‌టెండ్ అవుతుంది. అప్పర్ లింబ్‌లో అయితే సెవెరల్ బోన్స్ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ హ్యూమరస్. ఇది అప్పర్ ఆర్మ్‌లో ఉన్న లాంగెస్ట్ బోన్. అప్పర్ ఆర్మ్‌లో ఉన్న లాంగెస్ట్ బోన్‌ని హ్యూమరస్ అని అంటాం. షోల్డర్ నుండి ఎల్బో వరకు ఎక్స్‌టెండ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్ ఆర్మ్‌లో అయితే 2 బోన్స్ ఉంటాయి. రేడియస్ మరియు అల్నా. థంబ్ సైడ్‌లో ఉండే బోన్‌ని రేడియస్ అని అంటాము. లిటిల్ ఫింగర్ సైడ్‌లో ఉండే బోన్‌ని అల్నా అని అంటాం. ఈ 2 బోన్స్ కలిపి ఫోర్ ఆర్మ్ మూవ్‌మెంట్స్‌కి హెల్ప్ చేస్తాయి. మెయిన్‌లీ ప్రొనేషన్, సుపైనేషన్ మూవ్‌మెంట్స్‌లో ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తాయి. అంటే మనం పామ్‌ని ఈజీగా పైకి, కిందకి ఇట్లా తిప్పుతూ ఉంటాం కదా! సో, ఆ మూమెంట్‌లో ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. వీటి తర్వాత నెక్స్ట్ రిస్ట్ రీజన్‌లో కార్పల్స్ బోన్స్ ఉంటాయి. ఆ తర్వాత మన హ్యాండ్ మిడిల్‌లో అయితే మెటాకార్పల్స్ ఉంటాయి. అండ్ ఫింగర్‌లో ఉండే బోన్స్‌ని ఫాలంగస్ అని అంటాం. మన హ్యాండ్ అయితే హ్యూమన్ బాడీలో చాలా స్పెషలైజ్డ్ స్ట్రక్చర్. సో, హ్యాండ్‌తోనే మనం ఏం చేస్తాము? రైటింగ్, సూచరింగ్, ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఇన్‌స్ట్రుమెంట్స్ పట్టుకోవడం, టైప్ చేయడం, డెలికేట్ ప్రొసీజర్స్. సో, అప్పర్ లింబ్ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి అనంటే ఈ బోన్స్ అన్నీ గూడా బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేస్తూ ఉంటాయి. దెన్ మనం మన హ్యాండ్‌ని ఫ్లెక్సిబుల్‌గా, ఈజీగా మనకి కావాల్సినప్పుడు సిట్యుయేషన్ తగ్గట్టు హ్యాండ్‌ని రొటేట్ చేయగలం. మూవ్‌మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. అనదర్ వన్ ఈస్ పెల్విక్ గర్డిల్. ఇప్పుడు పెల్విక్ గర్డిల్ గురించి డిస్కస్ చేద్దాము. పెల్విక్ గర్డిల్ అయితే మన ట్రంక్‌ని లోవర్ లింబ్స్‌తో కనెక్ట్ చేస్తుంది. పెక్టోరల్ గర్డిల్ ఏం చేస్తుంది? అప్పర్ లింబ్స్‌ని యాక్సియల్ స్కెలిటన్‌తో కనెక్ట్ చేస్తుంది కదా! సో, పెల్విక్ గర్డిల్ వచ్చేసరికి ట్రంక్‌ని లోవర్ లింబ్స్‌తో కనెక్ట్ చేస్తుంది. బాడీ వెయిట్‌ని అప్పర్ బాడీ నుండి లోవర్ లింబ్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడంలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. పెల్విక్ గర్డిల్ అయితే మనకి మెయిన్‌లీ 3 బోన్స్ ఫ్యూజన్ ద్వారా అయితే ఫార్మ్ అవుతుంది. అవే ఇలియం, ఇస్కియం, ప్యూబిస్. పెల్విస్ అనేది సపోర్ట్ మాత్రమే కాదు, యూరినరీ బ్లాడర్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అండ్ ఇంకొన్ని డైజెస్టివ్ ఆర్గాన్స్ ప్రొటెక్షన్‌లో కూడా హెల్ప్ చేస్తుంది. పర్టిక్యులర్‌లీ ఫిమేల్ పెల్విస్ చైల్డ్ బర్త్ ప్రాసెస్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. అందుకే మీరు ఆప్షన్ గాని చదువుతున్నప్పుడు గమనించారా? ఫిమేల్ అండ్ మేల్ పెల్విస్‌కి మధ్య కొన్ని అనటామికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. పెల్విస్ గురించి ఒకసారి డీటెయిల్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రెజెంట్ ఇంతవరకు నేర్చుకోండి. నెక్స్ట్ నేను ఓబీసీ క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఇంకా ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ద లాస్ట్ వన్ లోవర్ లింబ్. లోవర్ లింబ్ బోన్స్ గురించి చూస్తే లోవర్ లింబ్ అనేది మన బాడీ వెయిట్‌ని బేర్ చేయడం అండ్ లోకోమోషన్ కోసం డిజైన్ చేయబడింది. వాకింగ్, రన్నింగ్, స్టాండింగ్, జంపింగ్, క్లైంబింగ్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా లోవర్ లింబ్స్ పైనే డిపెండ్ అయి ఉంటాయి. లోవర్ లింబ్‌లో ఫస్ట్‌గా ఫీమర్ అనేది ఉంటుంది. ఫీమర్ అనేది మన హ్యూమన్ బాడీలో లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్. ఇది హిప్ నుండి నీ వరకు ఎక్స్‌టెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నీ జాయింట్ ముందు భాగంలో అయితే పటెల్లా ఉంటుంది. దీన్నే నీ క్యాప్ అని కూడా అంటాం. పటెల్లా ఏంటంటే నీ జాయింట్‌ని ప్రొటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ లెగ్‌లో 2 మేజర్ బోన్స్ ఉంటాయి. టిబియా అండ్ ఫిబులా. టిబియా బాడీ వెయిట్‌ని ఎక్కువగా బేర్ చేసే స్ట్రాంగ్ బోన్. ఫిబులా వచ్చేసరికి కంపారిటివ్‌లీ థిన్ బోన్ అయినా స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అర్థమైందా? లెగ్ రీజన్‌లో 2 మేజర్ బోన్స్ ఉంటాయి. వన్ ఈస్ టిబియా, నెక్స్ట్ వన్ ఈస్ ఫిబులా. టిబులా వచ్చేసరికి ఎక్కువ బాడీ వెయిట్‌ని బేర్ చేస్తూ ఉంటుంది. స్ట్రాంగెస్ట్ బోన్. ఫిబులా వచ్చేసరికి థిన్ అయినా మన బాడీకి స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యాంకిల్ రీజన్‌లో టార్సల్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ నేను బోన్స్ చెప్తున్నానురా. లోవర్ లింబ్‌లో ఉండే బోన్స్ గురించి డిస్కస్ చేస్తున్నా నేను. అర్థమైతుందా? ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి మీకొక క్లారిటీ ఉంటుంది. ఇదంతా కూడా అబౌట్ మస్కులోస్కెలిటన్ సిస్టమ్ కదా! మసిల్స్ ప్లస్ స్కెలిటన్ సిస్టమ్ రెండిటిని కలిపి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, స్కెలిటన్ అయితే 2 టైప్స్ కింద డివైడ్ అయింది. యాక్సియల్ అండ్ ఎపెండిక్యులర్. యాక్సియల్ అయితే ఫినిష్ చేసేసాము. ఎపెండిక్యులర్‌లో ఇప్పుడు లోవర్ లింబ్‌ని డిస్కస్ చేస్తున్నా.
యాంకిల్ రీజన్‌లో టార్సల్స్ ఉంటాయి. హ్యాండ్ మిడిల్‌లో ఎలా అయితే కార్పల్స్ ఉంటాయో, ఫుట్ మధ్యలో గూడా మెటాటార్సల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ టోస్‌లో ఉండే బోన్స్‌ని ఫాలంజెస్ అని అంటాం. ఈ బోన్స్ అన్నీ కలిపి మన లోవర్ లింబ్ స్ట్రక్చర్, సపోర్ట్, స్టెబిలిటీ కోసం అయితే డిజైన్ చేయబడ్డాయి. లోవర్ అండ్ అప్పర్ లింబ్స్ ని కంపారిటివ్ గా ఒకసారి చూస్తే అప్పర్ లింబ్స్ ఫ్లెక్సిబిలిటీకి ఫేమస్ అయితే లోవర్ లింబ్స్ స్ట్రెంగ్త్ అండ్ వెయిట్ బేరింగ్ కి ఫేమస్ అన్నమాట. అర్థమైందా? అంటే ఫ్లెక్సిబుల్ గా అప్పర్ లింబ్స్ ని మూవ్ చేయగలిగితే లోవర్ లింబ్స్ వచ్చేసరికి మన బాడీ వెయిట్, స్ట్రెంగ్త్ అండ్ సపోర్టింగ్ కెపాసిటీకి ఎక్కువ యూజ్ అవుతాయి. ఇక్కడితో అయితే స్కెలిటన్ డివిజన్స్ గురించి డిస్కషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఏమేం డిస్కస్ చేసాం మనం? స్కెలిటన్ డివిజన్స్ ఏంటి అండ్ వాటిలో ఏమేమి బోన్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి వాటన్నిటి గురించి అయితే డిస్కస్ చేస్తూ వచ్చాం కదా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ రా, ఇన్ని బోన్స్ ని డిస్కస్ చేసాం కదా, అవన్నీ ఒకటేలా ఉంటాయా? సేమ్ సైజ్, షేప్, లెంత్ అంతే ఉంటాయా? కరెక్ట్. నో. షేప్ గానీ, సైజ్ కానీ, ఫంక్షన్స్ కానీ ఒకటేలాగా అస్సలుండవు. బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్, ఈచ్ బోన్ షేప్, సైజ్ ఇవన్నీ గూడా డిఫరెంట్ ఉంటాయి. అర్థమైందా? అండ్ వీటిని బేస్ చేసుకునే మన యొక్క బోన్స్‌ని డిఫరెంట్ కేటగరీస్‌కి అయితే క్లాసిఫై చేయడం జరిగింది. ఆ క్లాసిఫికేషన్‌నే మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ క్లాసిఫికేషన్ అనాటమీ ఎగ్జామ్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. బోన్స్‌నైతే మెయిన్‌లీ 5 టైప్స్‌గా క్లాసిఫై చేశారు. లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్, ఫ్లాట్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్, సెసమాయిడ్ బోన్స్. ఈ 5 మెయిన్ టైప్స్‌గా అయితే క్లాసిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అబౌట్ లాంగ్ బోన్స్. లాంగ్ బోన్స్ లెంత్ అనేది విడ్త్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ బోన్స్ మెయిన్లీ సపోర్ట్, వెయిట్ బేరింగ్ అండ్ మూమెంట్ లో అయితే పార్టిసిపేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమర్ అండ్ హ్యూమరస్. ఫీమర్ వచ్చేసరికి థై బోన్, హ్యూమర్ వచ్చేసరికి అప్పర్ ఆర్మ్ బోన్. నెక్స్ట్ వన్ ఈస్ షార్ట్ బోన్స్. షార్ట్ బోన్స్ ఏంటి అని అంటే మనకి స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తాయి. వీటి యొక్క లెంత్, విడ్త్ అండ్ థిక్నెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెల్స్ అండ్ టార్సల్స్. కార్పెల్స్ అంటే రిస్ట్ బోన్స్, టార్సల్స్ అంటే యాంకిల్ బోన్స్. మన రిస్ట్ అండ్ యాంకిల్ రీజన్స్ లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి ఈ షార్ట్ బోన్సే మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అనదర్ వన్ ఈస్ ఫ్లాట్ బోన్స్. ఫ్లాట్ బోన్స్ వచ్చేసరికి ఫ్లాట్ అంటే ఇన్ ద సెన్స్ అర్థమవుతుంది కదా, థిన్ గా బ్రాడ్ గా అయితే ఉంటాయి. మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అని అంటే ప్రొటెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ స్కల్, స్టెర్నమ్ అండ్ రిబ్స్. ఎందుకు ప్రొటెక్షన్ అని అన్నాను అని అంటే ఇందులో ఇంక్లూడ్ అయిన బోన్స్ ఏంటి? నథింగ్ బట్ స్కల్, స్టెర్నమ్ అండ్ రిబ్స్ కదా. సో మన యొక్క బ్రెయిన్, హార్ట్, లంగ్స్ ఇలాంటి వైటల్ ఆర్గాన్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేయడంలో ఈ ఫ్లాట్ బోన్సే మెయిన్ లీడ్ రోల్ ని ప్లే చేస్తున్నాయి. అందుకే వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే ప్రొటెక్షన్. అండ్ మజిల్స్ అటాచ్ అవ్వడానికి కూడా లార్జ్ సర్ఫేస్ ఏరియాని ప్రొవైడ్ చేస్తాయి, మర్చిపోవద్దు. నెక్స్ట్ వన్ ఈస్ ఇర్రెగ్యులర్ బోన్స్. ఇర్రెగ్యులర్ బోన్స్ గా ఎందుకు క్లాసిఫై చేస్తారు అని అంటే కొన్ని బోన్స్ ని లాంగ్, షార్ట్ లేదా ఫ్లాట్ కేటగిరీలో క్లాసిఫై చేయడం పాసిబుల్ కాదు. అలాంటి బోన్స్ ని ఇర్రెగ్యులర్ బోన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెర్టిబ్రే. వెర్టిబ్రే ఎలా ఉంటుంది? చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ కదా, అండ్ షేప్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ప్రొటెక్షన్ అండ్ మూమెంట్. ఈ రెండు పాసిబుల్ అవ్వాలి అని అంటే న్యాచురల్ కర్వేచర్స్ వెర్టిబ్రేలో మస్ట్ అండ్ షుడ్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఏ బోన్స్ కి అయితే షేప్ ఇర్రెగ్యులర్ గా ఉంటుందో వాటిని ఇర్రెగ్యులర్ బోన్స్ అని అంటాము. ఆ కేటగిరీలోకి మనం ఎగ్జాంపుల్ గా వెర్టిబ్రేన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ సిస్మాయిడ్ బోన్స్. టెండాన్స్ లోపల డెవలప్ అయ్యే బోన్స్ ని మనం సిస్మాయిడ్ బోన్స్ అని అంటాం. వీటి ఫంక్షన్ ఏంటి అని అంటే టెండాన్ ఫ్రిక్షన్ ని తగ్గించడం అండ్ మెకానికల్ అడ్వాంటేజ్ ని ఇంప్రూవ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ పటిల్లా అంటే నీ క్యాప్. పటిల్లా మన బాడీలో లార్జెస్ట్ సిస్మాయిడ్ బోన్. ఇది మన నీ జాయింట్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అంతే, ఈ 5 టైప్స్ కి అయితే బోన్స్ ని క్లాసిఫై చేయడం జరిగింది. అర్థమైందా? ఒకసారి క్విక్ గా రివైజ్ చేసి చెప్పనా? ఒకసారి క్విక్ గా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వన్ లైన్ లో చెప్తాను. టోటల్ మనకి 5 మేజర్ పార్ట్స్ లో అయితే బోన్స్ డివైడ్ చేయడం జరిగింది. లాంగ్, షార్ట్, ఫ్లాట్, ఇర్రెగ్యులర్ అండ్ సిస్మాయిడ్ బోన్స్. లాంగ్ బోన్స్ కి ఎగ్జాంపుల్ ఫీమర్, హ్యూమరస్. షార్ట్ బోన్స్ కి కార్పెల్స్, టార్సల్స్. ఫ్లాట్ బోన్స్ కి స్కల్, స్టెర్నమ్, రిబ్స్. ఇర్రెగ్యులర్ బోన్స్ కి వెర్టిబ్రే. సెసమాయిడ్ బోన్స్ కి పటిల్లా.
ఈ క్లాసిఫికేషన్ ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నాను అండ్ రిపీట్ చేస్తున్నాను అనంటే ఎగ్జామ్‌లో ఫ్రీక్వెంట్‌గా అడిగే క్లాసిఫికేషన్ ఇది. సో, నెగ్లెక్ట్ చేయొద్దు. అందుకోసమే ఇన్ని సార్లు రిపీట్ చేసి మరీ చెప్తున్నా. క్లాసిఫికేషన్ అంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ మీరొక ఫిజియోలాజికల్ ప్రాసెస్‌లో కూడా వేసుకోండి. లాంగ్, షార్ట్, సిస్మాయిడ్ బోన్ నోట్స్ తీసుకొని నీట్‌గా రన్నింగ్ నోట్స్ రాసుకున్నారనుకోండి మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది ఎగ్జామ్స్ టైమ్‌లో. అప్పటికప్పుడు నోట్స్ కోసం హరీగా వెతుక్కోకుండా సెపరేట్‌గా నోట్స్ అడుగుతున్నారు గదా! అంతవరకు వెయిట్ జేయకుండా నేనిక్కడ ఏదైతే క్లాస్ చెప్తున్నానో అది మీరు రాసుకుంటూ ఉంటేనే మీకు సగం నోట్స్ వచ్చేస్తదిరా. సెపరేట్‌గా ఎక్కడికో వెళ్లి నోట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. క్లాస్ వింటూ ఉన్నప్పుడే వాట్ యూ ఆర్ గెట్టింగ్ అసలు మీకేం అర్థమవుతుంది అనేది మీరక్కడ పెన్ పెట్టి రాస్తే అదొక నోట్స్‌గా కన్వర్ట్ అయిపోతుంది. స్పెషల్‌గా మీరెక్కడికో ఎళ్లి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు ఆ క్లాసిఫికేషన్ నుంచి నంబర్ 1 అయిన లాంగ్ బోన్ స్ట్రక్చర్‌ని డిస్కస్ చేద్దాము. బికాజ్ మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్‌లీ రిపీట్ అవుతున్న టాపిక్ కాబట్టి కొంచెం ఇంకా ఇన్ డీటెయిల్‌గా చెప్దాము. అండ్ ఇందులో కూడా చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఇంక్లూడ్ అయ్యున్నాయి. అందుకే సెపరేట్‌గా మళ్ళా ఆ క్లాసిఫికేషన్‌లో కాకుండా ఇక్కడ మళ్ళీ లాంగ్ బోన్ గురించి ఇన్ డీటెయిల్‌గా చెప్తున్నాను మీకు. ఫర్దర్‌గా గూడా మీకు యూజ్ అవుతుంది. లాంగ్ బోన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ స్ట్రక్చర్స్‌ని డీటెయిల్‌గా ఇప్పుడు డిస్కస్ చేద్దాము. లాంగ్ బోన్స్‌కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఫీమర్ ఆర్ హ్యూమరస్. అర్థమైందా? ఈ రెండిట్లో దేన్నైనా ఇమాజిన్ చేసుకుంటూ వినండి. ఒక లాంగ్ బోన్‌లో అయితే సెవరల్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. అవేంటంటే డయాఫైసిస్, ఎపిఫైసిస్, మెటాఫైసిస్, ఆర్టిక్యులర్ కార్టిలేజ్, పెరియాస్టియం, ఎండాస్టియం, మెడుల్లరీ క్యావిటీ. అర్థమైందా? ఈ ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నీ గూడా ఒక లాంగ్ బోన్‌లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? డయాఫైసిస్. లాంగ్ బోన్ మిడిల్‌లో ఉండే ఎలాంగేటెడ్ షాఫ్ట్ పోర్షన్‌ని డయాఫైసిస్ అని అంటాం. ఇది బోన్ యొక్క లాంగెస్ట్ పార్ట్. అండ్ డయాఫైసిస్ మెయిన్‌లీ కాంపాక్ట్ బోన్ టిష్యూతో ఫార్మ్ అవుతుంది. అందుకే ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ వెయిట్ బేరింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎపిఫైసిస్. లాంగ్ బోన్‌లో 2 ఎండ్స్ అయితే ఉంటాయి. ఆ ఎండ్స్‌లో ఉండే ఎక్స్‌పాండెడ్ పోర్షన్స్‌ని ఎపిఫైసిస్ అని అంటాం. బోన్‌కి 2 ఎండ్స్ ఉంటాయి కదా! సో, ఆ 2 ఎండ్స్‌లో ఉండే ఎక్స్‌పాండెడ్ పోర్షన్స్‌ని ఎపిఫైసిస్ అని అంటాం. ఆ లాంగ్ పోర్షన్స్‌లో ఒకటేంటంటే ప్రాక్సిమల్ ఎపిఫైసిస్. నెక్స్ట్ వన్ ఈస్ డిస్టల్ ఎపిఫైసిస్. జాయింట్ ఫార్మేషన్‌లో ఎపిఫైసిస్ చాలా ఇంపార్టెంట్. బోన్ వేరే బోన్‌తో ఆర్టిక్యులేట్ అవ్వడానికి మోస్ట్‌లీ ఎపిఫైసిస్ రీజన్‌లోనే జరుగుతుంది. ఓకేనా? అండ్ ఈ ఎపిఫైసిస్‌లోనే స్పాంజీ బోన్ అనేది ఎక్కువుంటుంది. అంటే ఇక్కడే మనకి రెడ్ బోన్ మ్యారో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అర్థమైందా? ఎపిఫైసిస్‌లోనే రెడ్ బోన్ మ్యారో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మెటాఫైసిస్. డయాఫైసిస్ అండ్ మెటాఫైసిస్ మిడిల్‌లో ఉండే ట్రాన్సిషన్ రీజన్‌ని మెటాఫైసిస్ అని అంటాం. గ్రోయింగ్ చిల్డ్రన్‌లో మెటాఫైసిస్ దగ్గర ఎపిఫైజియల్ ప్లేట్ కూడా ఉంటుంది. దీన్నే గ్రోత్ ప్లేట్ అని కూడా అంటాం. అడల్ట్స్‌లో కాదు చిల్డ్రన్‌లో. బోన్ లెంగ్త్ ఇంక్రీజ్ అవ్వాలి అనంటే ఈ గ్రోత్ ప్లేట్ వల్లనే పాసిబుల్ అవుతుంది. గ్రోత్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్లేట్ ఆసిఫై అయ్యి ఎపిఫైజియల్ లైన్‌గా మారిపోతుంది. అండ్ ఈ పాయింట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ చాప్టర్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టిక్యులర్ కార్టిలేజ్. ఎపిఫైసిస్ ఎండ్స్‌ని కవర్ చేసే స్మూత్ కార్టిలేజ్ లేయర్‌ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అని అంటాం. జాయింట్ మూవ్‌మెంట్ టైమ్‌లో బోన్స్ మనకి డైరెక్ట్‌గా ఒకదానికొకటి రబ్ అవ్వకుండా ఈ కార్టిలేజ్ ప్రొటెక్షనే ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ మనకి ఫ్రిక్షన్ తగ్గుతుంది. షాక్ అబ్జార్బ్ చేయగలం అండ్ స్మూత్ మూవ్‌మెంట్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి. ఇవే ఆర్టిక్యులర్ కార్టిలేజ్ యొక్క మెయిన్ ఫంక్షన్స్. నెక్స్ట్ పెరియాస్టియం. బోన్ ఔటర్ సర్ఫేస్‌ని కవర్ చేసే టఫ్ ఫైబ్రస్ మెంబ్రేన్‌ని పెరియాస్టియం అని అంటాం. అండ్ పెరియాస్టియంలో బ్లడ్ వెసల్స్ అండ్ నర్వ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనకి ఏదైనా ఇంజ్యూరీ అయిందనుకోండి సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. పెరియాస్టియం బోన్ గ్రోత్, రిపేర్, నరిష్మెంట్ వీటన్నిటిలో కూడా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. అలాంగ్ విత్ దట్ మజిల్స్, టెండాన్స్ అటాచ్‌మెంట్ కూడా సపోర్ట్‌నిస్తుంది. అనదర్ వన్ ఈస్ ఎండాస్టియం. బోన్ యొక్క ఇంటర్నల్ సర్ఫేసెస్‌ని లైన్ చేసే థిన్ మెంబ్రేన్‌ని ఎండాస్టియం అని అంటాం. ఇది మెడుల్లరీ క్యావిటీని అయితే కవర్ చేస్తుంది. రీమోడలింగ్ ప్రాసెస్ అంటే బోన్ రీమోడలింగ్ ప్రాసెస్‌లో ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. బోన్ ఫార్మేషన్ అండ్ బోన్ రిసార్ప్షన్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేస్తుందన్నమాట ఈ ఎండాస్టియం. నెక్స్ట్ మెడుల్లరీ క్యావిటీ.
డయాఫైసిస్ సెంటర్‌లో ఉండే హాలో క్యావిటీని మెడుల్లరీ క్యావిటీ అని అంటాం. ఈ క్యావిటీలో అయితే మనకి బోన్ మ్యారో ఉంటుంది. చిల్డ్రన్‌లో మెయిన్‌లీ రెడ్ బోన్ మ్యారో ఉంటుంది. అడల్ట్స్‌లో అయితే యెల్లో బోన్ మ్యారో ఎక్కువగా ఉంటుంది. యెల్లో మ్యారో వచ్చేసరికి ప్రీవియస్‌గా చెప్పాను కదా! ఏంటి? ఫ్యాట్ స్టోరేజ్‌కి ఇంపార్టెంట్. మనమైతే ఈ ఫ్యాట్ స్టోరేజ్ ఫంక్షన్ గురించి ముందే డిస్కస్ చేశాము. అది ఇక్కడే జరుగుతుంది. మెడుల్లరీ క్యావిటీలో. ఇక్కడితో దీని యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. మీరొక లాంగ్ బోన్ స్ట్రక్చర్‌ని కంప్లీట్‌గా అర్థం జేసుకోవాలి అనంటే ఇవి డయాఫైసిస్, ఎపిఫైసిస్, మెటాఫైసిస్, ఆర్టిక్యులర్ కార్టిలేజ్, పెరియోస్టియం, ఎండోస్టియం, మెడుల్లరీ క్యావిటీ ఈ పార్ట్స్ అన్నిటిపైన అయితే క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కలిపే మన యొక్క బోన్ గ్రోత్, స్ట్రెంత్, రిపేర్ అండ్ మూవ్‌మెంట్‌లో ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తాయి కాబట్టి. సో, ఇప్పుడు చెప్పండి డయాఫైసిస్ అంటే షాఫ్ట్, ఎపిఫైసిస్ అంటే ఎండ్స్, మెటాఫైసిస్ అంటే గ్రోత్ రీజన్, ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటే స్మూత్ జాయింట్ సర్ఫేస్, పెరియాస్టియం అంటే ఔటర్ సర్ఫేస్, ఎండాస్టియం అంటే ఇన్నర్ లైనింగ్, మెడుల్లరీ క్యావిటీ అంటే బోన్ మ్యారో క్యావిటీ. నేను ఇక్కడ వాటి ఫంక్షన్స్ ని కోరిలేట్ చేస్తూ లొకేషన్స్ ని బట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను 1 వర్డ్స్ లో. బోన్ స్ట్రక్చర్ క్లియర్ కదా డియర్స్. సో ఇప్పుడు బోన్ స్ట్రక్చర్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిన బోన్ మ్యారో డిస్కషన్ అయితే స్టార్ట్ చేద్దాం. మోస్ట్ ఆఫ్ అస్ ఏమనుకుంటామనంటే బోన్ అంటే చాలా హార్డ్ స్ట్రక్చర్ అని అనుకుంటాం. కానీ బోన్ లోపల కూడా చాలా యాక్టివ్ టిష్యూస్ ఉంటాయి. వాటిలో మెయిన్ థింగ్ వచ్చేసరికి ఈ బోన్ మ్యారోనే. బోన్ మ్యారో అనేది బోన్ ఇంటర్నల్ క్యావిటీస్ లో ఉండే సాఫ్ట్ కనెక్టివ్ టిష్యూ. ఇది మెయిన్లీ 2 టైప్స్ కి అయితే ఉంటుంది. రెడ్ బోన్ మ్యారో అండ్ యెల్లో బోన్ మ్యారో. ఫస్ట్ రెడ్ బోన్ మ్యారో గురించి చూద్దాము. రెడ్ బోన్ మ్యారోని మన బాడీ బ్లడ్ సెల్ ఫ్యాక్టరీగా అని కూడా చెప్పొచ్చు. ప్రీవియస్ గా చెప్పాను కదా డిస్కషన్ లో. ఎందుకంటే మన బ్లడ్ లో ఉండే మేజర్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఇక్కడే ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ రెడ్ బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏంటి అని అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్ మన ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తాయి అండ్ ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేస్తుంటాయి. ప్లేట్లెట్స్ బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ ని పార్టిసిపేట్ చేస్తుంది. సో రెడ్ బోన్ మ్యారో లేదనుకోండి నార్మల్ లైఫ్ అనేది పాసిబుల్ కాదని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో బోన్ మ్యారో గురించి మాట్లాడుకుందాము. ఎల్లో బోన్ మ్యారోలో అయితే ఎడిపోస్ టిష్యూ ఉంటుంది. అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మన బాడీలో ఎమర్జెన్సీ ఎనర్జీ బ్యాంక్ లాగా కన్సిడర్ చేయొచ్చు. నార్మల్ కండిషన్స్ లో ఎల్లో బోన్ మ్యారో ఫ్యాట్ స్టోరేజ్ అండ్ ఎనర్జీ రిజర్వ్ లాగా వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్లినికల్ పాయింట్ ఉంది. సివియర్ బ్లడ్ లాస్ జరిగినప్పుడు లేదా బాడీకి బ్లడ్ సెల్స్ అర్జెంట్ గా అవసరమైనప్పుడు కొంత ఎల్లో బోన్ మ్యారో మళ్ళీ రెడ్ మ్యారోగా కన్వర్ట్ అవ్వగలదు. అర్థమైందా? వెనెవర్ మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో బాడీకి నీడ్ ఉంది అని అంటే ఎల్లో మ్యారోలో కొంత రెడ్ మ్యారోగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక అమేజింగ్ సర్వైవల్ మెకానిజం మన యొక్క బాడీలో. ఈ క్లినికల్ పాయింట్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. వీటిని ఎవరు సపరేట్ గా మనకి చెప్పరు. అర్థమైందా? ఇలా నేర్చుకుంటూ ఉన్నప్పుడే సమ్ ఆఫ్ ద పాయింట్స్ అన్నీ కూడా మన బ్రెయిన్ లో మనం కొంచెం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ లో మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం టిష్యూస్ టైప్ గురించి డిస్కస్ చేద్దాము. బోన్ బయట నుండి చూస్తే ఒక సాలిడ్ స్ట్రక్చర్ లా కనిపిస్తుంది కానీ మైక్రోస్కోపిక్ లెవెల్లో బోన్ కి డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. బోన్ టిష్యూస్ మెయిన్లీ 2 టైప్స్ గా ఉంటాయి. ఇవి కూడా జస్ట్ లైక్ బోన్ మ్యారో 2 టైప్స్ గా అయితే ఉంటాయి. కాంపాక్ట్ బోన్ అండ్ స్పాంజీ బోన్. ఫస్ట్ మనం కాంపాక్ట్ బోన్ గురించి డిస్కస్ చేద్దాము. దీన్నే కార్టికల్ బోన్ అని కూడా అని అంటాం. కాంపాక్ట్ బోన్ ని కార్టికల్ బోన్ అని కూడా అంటాం. కాంపాక్ట్ బోన్ అనేది డెన్స్ గా, హార్డ్ గా అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. బోన్ ఔటర్ లేయర్ ని మోస్ట్లీ కాంపాక్ట్ బోనే ఫామ్ చేస్తుంది. ఈ కాంపాక్ట్ బోన్ ఏం చేస్తుంది? ఈ కాంపాక్ట్ బోన్ వల్ల యూస్ ఏంటి అని అంటే బాడీ వెయిట్ ని సపోర్ట్ చేయడానికి, మెకానికల్ స్ట్రెస్ ని విత్స్టాండ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమర్. ఫీమర్ ఏంటి? మన బాడీలో స్ట్రాంగ్ బోన్ కదా. సో ఈ స్ట్రాంగ్ బోన్ స్ట్రెంత్ కి మేజర్ రీజనే ఈ కాంపాక్ట్ బోన్ అరేంజ్మెంట్. కాంపాక్ట్ బోన్ అయితే క్లియర్ కదా. నెక్స్ట్ మనం స్పాంజీ బోన్ గురించి డిస్కస్ చేద్దాం. పేరు స్పాంజీ అని ఉంది కానీ స్పాంజ్ లా అయితే సాఫ్ట్ ఉండదు ఇదేమి. అది కూడా ఒక స్ట్రాంగ్ స్ట్రక్చరే. దీని అరేంజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. స్పాంజీ బోన్ లో చిన్న చిన్న లాటిస్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిని ట్రెబిక్లే అని అంటాం. అర్థమైందా?
ట్రెబిక్లీ అరేంజ్మెంట్ వల్ల బోన్ వెయిట్ తగ్గుతుంది కానీ స్ట్రెంగ్త్ అలాగే మెయింటైన్ అవుతుంది. అర్థమైందా? స్పాంజీ బోన్ లో చిన్న చిన్న లాటిస్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని ట్రెబిక్లే అని అంటాం. ఈ ట్రెబిక్లే అరేంజ్మెంట్ ఏం చేస్తుంది అని అంటే బోన్ వెయిట్ ని తగ్గిస్తుంది, బట్ స్ట్రెంగ్త్ ని మాత్రం అలానే మెయింటైన్ చేసేలా చేస్తుంది. అండ్ ఈ స్పాంజీ బోన్ స్పేసెస్ మధ్యలో బోన్ మ్యారో ఉంటుంది. ఎస్పెషల్లీ రెడ్ బోన్ మ్యారో ఎక్కువగా స్పాంజీ బోన్ రీజన్స్ లోనే కనిపిస్తుంది. క్లియర్ కదా టిష్యూస్ కూడా. నెక్స్ట్ మనం కవరింగ్స్ గురించి మాట్లాడుకుందాం. లాంగ్ బోన్ స్ట్రక్చర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ పెరియాస్టియం ఎండాస్టియం గురించి టచ్ చేసాం కదా. ఇప్పుడు వాటిని ఇంకొంచెం క్లినికల్ గా డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. బోన్ అవుటర్ సర్ఫేస్ ని కవర్ చేసే ఫైబ్రస్ మెంబ్రెయిన్ ని పెరియాస్టియం అని అంటాం. ఇది బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ తో రిచ్ గా ఉంటుంది. అందుకే ఫ్రాక్చర్ అయినప్పుడు సివియర్ పెయిన్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ పెరియాస్టియం గనక టచ్ అయితే. అండ్ ఈ పెరియాస్టియం బోన్ గ్రోత్, న్యూట్రిషన్ అండ్ రిపేర్ ప్రాసెస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎండాస్టియం. బోన్ ఇంటర్నల్ సర్ఫేసెస్ ని కవర్ చేసే మెంబ్రెయిన్ ని ఎండాస్టియం అని అంటాం. ఇది బోన్ రీమోడలింగ్ ప్రాసెస్ లో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఎండాస్టియం దగ్గర బోన్ ఫార్మింగ్ అండ్ బోన్ రీమోడలింగ్ అండ్ బోన్ రిజార్బింగ్ సెల్స్ అనేవి యాక్టివ్ గా ఉంటాయి. ఇక్కడతో కవరింగ్స్ ఫినిష్ అయిపోయాయి కదా. అండ్ మీరు ఇక్కడ చూస్తే బోన్ మధ్యలో మనకు ఒక హాలో రీజన్ ఉంటుంది. దాన్నే మెడుల్లరీ క్యావిటీ అని అంటాం. ఈ క్యావిటీలోనే బోన్ మ్యారో మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. మ్యారో స్టోరేజ్ ఏరియా లాగా వర్క్ చేస్తుంది. క్లియర్ కదా అబౌట్ బోన్ మ్యారో, టిష్యూస్, కవరింగ్స్. ఇప్పుడైతే మనం బోన్ సెల్స్ గురించి డిస్కస్ చేద్దాము. బోన్ ఫిజియాలజీలో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన బాడీలో బోన్ కంటిన్యూస్ గా రీమోడలింగ్ అవుతూనే ఉంటుంది. అంటే ఓల్డ్ బోన్ రిమూవ్ అయ్యి న్యూ బోన్ ఫామ్ అవుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ కి డిఫరెంట్ బోన్ సెల్స్ రెస్పాన్సిబుల్ అవుతాయి. ఆ సెల్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో ఒకటి ఆస్టియోజెనిక్ సెల్స్, అనదర్ వన్ ఆస్టియోబ్లాస్ట్ సెల్స్, నెక్స్ట్ ఆస్టియోసైట్స్ అండ్ ఎట్ లాస్ట్ ఆస్టియోక్లాస్ట్. ఈ సెల్స్ మనకి బోన్ రీమోడలింగ్ లో రెస్పాన్సిబుల్ అండ్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో వన్ బై వన్ ని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఓస్టియోజెనిక్ సెల్స్. ఇవి స్టెమ్ సెల్స్ లాగా పనిచేస్తాయి. ఫ్యూచర్ లో వేరే బోన్ సెల్స్ గా డిఫరెన్షియేట్ అయ్యే కెపాసిటీ కూడా వీటికి. సింపుల్ గా చెప్పాలి అని అంటే బోన్ సెల్ ఫ్యామిలీకి పేరెంట్ సెల్స్ లాగా ఈ ఆస్టియోజెనిక్ సెల్స్ ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చెప్పాను, ఆస్టియోబ్లాస్ట్. ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ ట్రిక్ ఏంటి అని అంటే ఆస్టియోబ్లాస్ట్ ని మనం మెయిన్లీ బిల్డింగ్ బోన్ అని అంటాం. ఆస్టియోబ్లాస్ట్ న్యూ బోన్ మ్యాట్రిక్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ బోన్ గ్రోత్ జరుగుతున్నప్పుడు, ఫ్రాక్చర్ హీల్ అవుతున్నప్పుడు ఈ ఆస్టియోబ్లాస్ట్ లో ఉండే సెల్స్ యాక్టివ్ గా వర్క్ చేసి తొందరగా రీమోడలింగ్ అండ్ హీలింగ్ జరిగేలా చేస్తాయి అన్నమాట. కొత్త బోన్ కన్స్ట్రక్ట్ చేయడమే వీటి యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వన్ ఏంటి, ఆస్టియోసైట్స్. ఆస్టియోబ్లాస్ట్ మెచ్యూర్ అయిన తర్వాత ఆస్టియోసైట్స్ గా అయితే మారుతాయి. వీటి మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే ఎగ్జిస్టింగ్ బోన్ టిష్యూని మెయింటైన్ చేయడం, వాటితో పాటు మెటబాలిజం ని మానిటర్ చేయడం, బోన్ హెల్దీగా ఉండేలాగా మెయింటైన్ చేస్తూ ఉండడం. అండ్ ఎట్ లాస్ట్ ఏంటి, ఆస్టియోక్లాస్ట్. ఆస్టియోక్లాస్ట్ ని మనం క్రష్ బోన్ అని కూడా అంటాం. ఆస్టియోక్లాస్ట్ ఓల్డ్ లేదా డామేజ్డ్ బోన్ టిష్యూని బ్రేక్ డౌన్ చేస్తాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. బోన్ కంటిన్యూస్లీ ఫార్మేషన్ మాత్రమే జరగదు, బ్రేక్ డౌన్ కూడా జరుగుతుంది. అందుకే ప్రాపర్ రీమోడలింగ్ జరగాల్సి ఉంటుంది. లేదనుకోండి మూమెంట్ లో ఎంపైర్మెంట్ ఉంటుంది. సో ఆస్టియోబ్లాస్ట్ బిల్డ్ చేస్తే ఆస్టియోక్లాస్ట్ రిమూవ్ చేస్తాయి. ఈ రెండు సెల్స్ మధ్యలో బ్యాలెన్స్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ డిస్టర్బ్ అయింది అనుకోండి ఓస్టియోపోరోసిస్ లాంటి డిసీజెస్ డెవలప్ అవుతుంది. అర్థమైందా? ఆస్టియోపోరోసిస్ విన్నారా? క్లినికల్ కండిషన్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. ఈ క్లినికల్ కండిషన్ డెవలప్ అవుతుంది అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఆస్టియోబ్లాస్ట్ కి ఆస్టియోక్లాస్ట్ కి మధ్య బ్యాలెన్స్ లేకపోతే. క్లియర్ కదా సెల్స్ కూడా. నెక్స్ట్ ఆసిఫికేషన్ అనే ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆసిఫికేషన్ అంటే ఏంటి? మనకి ఇది కామన్ వర్డే కదా ఇంటర్ నుంచి కూడా. ఆసిఫికేషన్ ని సింపుల్ గా చెప్పాలి అని అంటే బోన్ ఫార్మేషన్ ప్రాసెస్ ని ఆసిఫికేషన్ అని అంటాం. మన బాడీ డెవలప్మెంట్ లో చాలా బోన్స్ డైరెక్ట్ గా బోన్ గా అయితే స్టార్ట్ అవ్వవు. గ్రాడ్యువల్ గానే బోన్ టిష్యూగా కన్వర్ట్ అవుతాయి. ఆసిఫై అవుతూనే బోన్ టిష్యూగా కన్వర్ట్ అవుతాయి.
స్టార్టింగ్ నుంచే బోన్స్ అనేవి డైరెక్ట్‌గా మన బాడీలో ఫార్మ్ అవ్వవు. ఆఫ్టర్ ఫ్యూజన్ ఆర్ ఆసిఫికేషన్ బోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఈ ఆసిఫికేషన్ మెయిన్‌లీ 2 టైప్స్‌లో ఉంటుంది. ఇంట్రా మెంబ్రేనియస్ ఆసిఫికేషన్ అండ్ ఎండోకాండ్రల్ ఆసిఫికేషన్. ఫస్ట్ మనం ఇంట్రా మెంబ్రేనియస్ ఆసిఫికేషన్‌ని చూద్దాము. ఈ ప్రాసెస్‌లో మెసెన్కైమల్ కనెక్టివ్ టిష్యూ డైరెక్ట్‌గా బోన్ టిష్యూగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంటర్ కార్టిలేజ్ స్టేజ్ అయితే ఉండదు. ఈ ప్రాసెస్ ద్వారా మోస్ట్‌లీ ఫ్లాట్ బోన్స్ ఫార్మ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ బోన్స్, క్లావికల్‌లో ఉండే కొన్ని పోర్షన్స్. అర్థమైందా? ఏం అర్థమైంది? మన బాడీలో బోన్ స్ట్రక్చర్స్ అనేవి కొన్ని డైరెక్ట్‌గా ఫార్మ్ అవ్వవు. ఆసిఫికేషన్ అయిన తర్వాతే కొన్ని బోన్ స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతాయి. సో, ఆసిఫికేషన్ మెయిన్‌లీ 2 టైప్స్‌లో జరుగుతుంది. ఇంట్రా మెంబ్రేనియస్ అండ్ ఎండోకాండ్రల్. ఇంట్రా మెంబ్రేనియస్ వచ్చేసరికి ఏంటంటే మెసెన్కైమల్ టిష్యూ డైరెక్ట్‌గా బోన్ టిష్యూగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ ఇంటర్మీడియేట్ కార్టిలేజ్ స్టేజ్ అనేది ఏది ఉండదు. అండ్ ఈ ప్రాసెస్ ద్వారానే మన బాడీలో ఫ్లాట్ బోన్స్ ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం కదా! ఈ ఫ్లాట్ బోన్స్ అన్నీ గూడా ఈ ప్రాసెస్ వల్లనే ఇంట్రా మెంబ్రేనియస్ ఆసిఫికేషన్ వల్లనే ఫార్మ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ బోన్స్ అండ్ క్లావికల్. అర్థమైందా? ఈ స్కల్ బోన్స్ అండ్ క్లావికల్‌లో ఉండే కొన్ని పోర్షన్స్ అన్నీ కూడా ఈ ఇంట్రా మెంబ్రేనియస్ ఆసిఫికేషన్ ద్వారానే మన బాడీలో ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఎండోకాండ్రల్ ఆసిఫికేషన్. దీని గురించి మాట్లాడుకోవాలి అనంటే హ్యూమన్ బాడీలో చాలా కామన్ ఆసిఫికేషన్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ కార్టిలేజ్ మోడల్ ఫార్మ్ అవుతుంది. తర్వాత ఆ కార్టిలేజ్ గ్రాడ్యువల్లీ బోన్ టిష్యూతో రీప్లేస్ అవుతుంది. అర్థమైందా? ప్రీవియస్‌గా ఏం జూసాము ఇంట్రా మెంబ్రేనియస్ ఆసిఫికేషన్‌లో కార్టిలేజ్ స్టేజ్ అనేదే ఉండదు. కార్టిలేజే ఫార్మ్ ఉండదు. బట్ మెసెన్కైమల్ కనెక్టివ్ టిష్యూని డైరెక్ట్‌గా బోన్ టిష్యూగా ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఎండోకాండ్రల్ ఆసిఫికేషన్. కామన్‌గా జరిగే ఆసిఫికేషన్ ప్రాసెస్ ముందు కార్టిలేజ్ ఫార్మ్ అవుతుంది. కార్టిలేజే బోన్ టిష్యూగా రీప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమర్, టిబియా, హ్యూమరస్ ఈ బోన్స్ అన్నీ గూడా ఈ ఎండోకాండ్రల్ ఆసిఫికేషన్ ద్వారానే మన బాడీలో ఫార్మ్ అవుతాయి. ఇప్పటి వరకు అయితే మనం బోన్ స్ట్రక్చర్, సెల్స్, ఆసిఫికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసాం గదా! ఏమైనా డౌట్ వచ్చిందా? లైక్ బోన్ లెంగ్త్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? మన బాడీ గ్రోత్ అయ్యే కొద్దీ మన బాడీలో ఉండే బోన్ లెంగ్త్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? అండ్ ఈ బోన్స్ అన్నీ కూడా థిక్‌గా ఎలా ఫార్మ్ అవుతాయని. హ్మ్. ఏమైనా డౌట్ వచ్చిందా? బికాస్ బేబీగా ఉన్నప్పుడు స్కెలిటన్ చాలా చిన్నగా ఉంటుంది. అడల్ట్ యొక్క స్కెలిటన్ కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటుంది కదా! సో, ఏమైనా డౌట్ వచ్చిందా? వచ్చినా రాకపోయినా మీరు నాతో చెప్పలేరు. కదా! ఇదేమి క్లాస్ రూమ్‌లో మీరు, నేను ఒక క్లాస్‌లో ప్రెజెంట్ అయి లేము కదా! సో, నేనే జెప్పేస్తాను. ఈ డౌట్‌ని ఈ పార్ట్‌లో కంప్లీట్‌గా క్లియర్ చేసేద్దాము. మనలో జరిగే గ్రోత్ ప్రాసెస్‌ని అర్థం చేసుకోవాలి అనంటే బోన్ గ్రోత్ కాన్సెప్ట్ మనకి తెలియాలి. సో, ఇక్కడ మనం బోన్ గ్రోత్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. బోన్ గ్రోత్ వచ్చేసరికి మెయిన్‌లీ 2 టైప్స్‌గా అయితే జరుగుతుంది. ఒకటి లాంగిట్యూడినల్, అనదర్ వన్ ఈస్ అపోజిషనల్. సో, ఫస్ట్ లాంగిట్యూడినల్ గ్రోత్ గురించి చూద్దాము. పేరులోనే ఉంది మనకిక్కడ క్లూ. లాంగిట్యూడినల్ అంటే ఏంటి? లెంగ్త్ ఇంక్రీజ్ అవ్వడం. సో, లాంగ్ బోన్స్ లెంగ్త్ పెరగడం ఎక్కడ జరుగుతుంది అనంటే ఎపిఫైజియల్ ప్లేట్ దగ్గర జరుగుతుంది. దీన్నే గ్రోత్ ప్లేట్ అని కూడా అంటాం. ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం కదా! చైల్డ్‌హుడ్ అండ్ అడాలసెంట్ పీరియడ్‌లో ఈ గ్రోత్ ప్లేట్స్ యాక్టివ్‌గా ఉంటాయి. ఆ తర్వాత ఫ్యూజ్ అయిపోయి లైనింగ్‌లో అయితే మారిపోతాయని ప్రీవియస్‌గా డిస్కస్ చేసాము. ఇక్కడే కార్టిలేజ్ సెల్స్ డివైడ్ అయ్యి గ్రాడ్యువల్లీ బోన్ టిష్యూస్‌కి అయితే కన్వర్ట్ అవుతాయి. దానివల్లే బోన్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మనం హైట్ పెరుగుతాం. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఎపిఫైజియల్ ప్లేట్ క్లోజ్ అయిపోయి ఎపిఫైజియల్ లైనింగ్‌గా మారిపోతుంది. అప్పుడు బోన్ లెంగ్త్ ఇంక్రీజ్ అవ్వడం స్టాప్ అయిపోతుంది ఇంకా. ఇక్కడ మీకేం అర్థమైంది? హైట్ గ్రో అవ్వడానికి డైరెక్ట్ రిలేషన్ ఉన్న స్ట్రక్చర్ ఏంటి అనంటే ఎపిఫైజియల్ ప్లేట్. ఈ ఎపిఫైజియల్ ప్లేట్ వల్లనే బోన్ లెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా ఇంక్రీజ్ అయితేనే మనం గ్రోత్ పెరుగుతాం. పొడుగ్గా ఉంటాం గదా! అట్లన్నమాట. పొడుగ్గా ఉండడం అనే కాదు, షార్ట్‌గా ఉన్నా సరే మనం హైట్ పెరగడానికి ఎపిఫైజియల్ ప్లేట్ స్ట్రక్చర్ మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అపోజిషనల్ గ్రోత్. అపోజిషనల్ గ్రోత్ గురించి డిస్కస్ చేయాలి అనంటే బోన్ లెంగ్త్ మాత్రమే పెరిగితే సరిపోదు గదా! బాడీ వెయిట్‌ని
సపోర్ట్ చేయాలి అని అంటే బోన్ థిక్నెస్ కూడా పెరగాలి. ఈ థిక్నెస్ ఇంక్రీజ్ అయ్యే ప్రాసెస్ ని అపోజిషనల్ గ్రోత్ అని అంటాం. ఈ ప్రాసెస్ లో పెరియాస్టియం దగ్గర ఆస్టియోబ్లాస్ట్ అన్ని కూడా కొత్త బోన్ టిష్యూ డిపాజిట్ చేస్తాయి అన్నమాట. దానివల్ల బోన్ డయామీటర్ అండ్ థిక్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. లాంగిట్యూడినల్ గ్రోత్ లో ఏమవుతుంది? లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అపోజిషనల్ గ్రోత్ లో థిక్నెస్ పెరుగుతుంది. ఈ విధంగానే మన బాడీలో బోన్ యొక్క గ్రోత్ జరుగుతుంది. అండ్ ఈ బోన్ గ్రోత్ జరగడం వల్ల మనలో గ్రోత్ చేంజెస్ అనేవి హ్యాపెన్ అవుతాయి. అందుకే స్టార్టింగ్ చెప్పాను కదా, మన బాడీ గ్రోత్ ప్రాసెస్ ని అర్థం చేసుకోవాలి అని అంటే బోన్ గ్రోత్ కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉండాలని. అందుకే ఇప్పుడు అర్థమైందా రిలేషన్? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ ని చూద్దాము. అది బోన్ రీమోడలింగ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజియోలాజికల్ ప్రాసెస్. బోన్ అనేది పర్మనెంట్ గా సేమ్ స్ట్రక్చర్ లో అయితే ఉండిపోయే టిష్యూ కాదు. మన బాడీలో ప్రతిరోజు బోన్ రీమోడలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓల్డ్ బోన్ రిమూవ్ అయిపోయి న్యూ బోన్ ఫామ్ అయిపోతుంది. ఈ కంటిన్యూస్ రీప్లేస్మెంట్ ప్రాసెస్ ని బోన్ రీమోడలింగ్ అని అంటాం. రీమోడలింగ్ ప్రాసెస్ లో 2 మేజర్ స్టెప్స్ ఉంటాయి: ఆస్టియోక్లాస్ట్ అండ్ ఆస్టియోబ్లాస్ట్. ఆస్టియోక్లాస్ట్ ఓల్డ్ లేదా డ్యామేజ్డ్ బోన్ ని రిమూవ్ చేస్తుంది. ఆస్టియోబ్లాస్ట్ కొత్త బోన్ టిష్యూని ఫామ్ చేస్తుంది. అండ్ ఈ బోన్ రీమోడలింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఫస్ట్ రీజన్ రిపేర్ చేయడానికి. లైక్ స్మాల్ మైక్రోస్కోపిక్ డ్యామేజెస్ కంటిన్యూస్లీ మన బోన్ లో జరుగుతూనే ఉంటాయి. ఈ రీమోడలింగ్ వల్ల అవన్నీ రిపేర్ అయిపోతాయి. సెకండ్ రీజన్ వచ్చేసరికి స్ట్రెంగ్త్. బాడీ పైన పడిన స్ట్రెస్ కి అడాప్ట్ అవ్వడం కోసం బోన్ స్ట్రక్చర్ మోడిఫై అవుతుంది. థర్డ్ రీజన్ వచ్చేసరికి కాల్షియం రెగ్యులేషన్. బాడీకి కాల్షియం అవసరమైనప్పుడు బోన్ నుండి రిలీజ్ చేయడం, ఎక్సెస్ ఉన్నప్పుడు స్టోర్ చేయడం రీమోడలింగ్ ప్రాసెస్ లోనే జరుగుతుంది. సో ఈ విధంగా బోన్ రీమోడలింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రీమోడలింగ్ ప్రాసెస్ మనకి లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి మినరల్ స్టోరేజ్ కూడా జరుగుతుందని చెప్పాను కదా బోన్ లో, కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఇప్పుడు ఆ మినరల్ స్టోరేజ్ ఎలా జరుగుతుందో, ఏమేం మినరల్ స్టోర్ అవుతాయో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే కాల్షియం హోమియోస్టాసిస్. కాల్షియం వచ్చేసరికి మన బాడీలో బోన్స్ కోసం మాత్రమే లేదు, మజిల్ కాంట్రాక్షన్, నర్వ్ ఇంపల్స్, ట్రాన్స్మిషన్, బ్లడ్ క్లాటింగ్ ఇలాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్ కూడా కాల్షియం చాలా చాలా నీడ్ ఉంది. సో బ్లడ్ కాల్షియం లెవెల్ నార్మల్ రేంజ్ లో మెయింటైన్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ కదా. సో ఈ కాల్షియం రెగ్యులేషన్ లో 3 మేజర్ ఫ్యాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తాయి: పారాథైరాయిడ్ హార్మోన్, కాల్సిటోనిన్, విటమిన్ డి. ఫస్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ గురించి చూద్దాము. బ్లడ్ కాల్షియం లెవెల్స్ తగ్గినప్పుడు పీటీహెచ్ రిలీజ్ అవుతుంది. పీటీహెచ్ మెయిన్ గోల్ ఏంటి అని అంటే బ్లడ్ కాల్షియం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడం. అందుకోసం పీటీహెచ్ ఆస్టియోక్లాస్ట్ యాక్టివిటీని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆస్టియోక్లాస్ట్ బోన్ టిష్యూని బ్రేక్ డౌన్ చేసి కాల్షియం ని బ్లడ్ లోకి రిలీజ్ చేస్తాయి. ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ రా. పీటీహెచ్ ఏం చేస్తుంది? రైజెస్ బ్లడ్ కాల్షియం. ఎప్పుడైతే బ్లడ్ లో కాల్షియం తక్కువ ఉందో పీటీహెచ్ రిలీజ్ అయ్యి బోన్ లో ఆస్టియోక్లాస్ట్ ని యాక్టివేట్ చేసి బ్లడ్ లో కాల్షియం ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ కాల్సిటోనిన్. ఇది పీటీహెచ్ కి రివర్స్. బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కాల్సిటోనిన్ రిలీజ్ అవుతుంది. కాల్సిటోనిన్ ఆస్టియోక్లాస్ట్ ని యాక్టివేట్ చేసి ఇన్హిబిట్ చేస్తుంది. దీనివల్ల కాల్షియం బ్లడ్ నుండి బోన్స్ లోకి డిపాజిట్ అవడం స్టార్ట్ అవుతుంది. సో దట్ బ్లడ్ లో నార్మల్ కాల్షియం లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. నెక్స్ట్ విటమిన్ డి. కాల్షియం బాడీలో అబ్జార్బ్ అవ్వాలి అని అంటే ఈ విటమిన్ డి అనేది కంపల్సరీ. విటమిన్ డి ఇంటెస్టైన్ లో కాల్షియం అబ్సార్ప్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ప్రాపర్ బోన్ మినరలైజేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే బోన్స్ ప్రాపర్ గా మినరలైజ్ అవ్వవు. సో చిల్డ్రన్ లో రికెట్స్ డెవలప్ అవుతాయి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. రికెట్స్ లో బోన్స్ సాఫ్ట్ అండ్ బెండ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక స్టిఫ్ స్ట్రక్చర్ అయితే మెయింటైన్ చేయవు. చిల్డ్రన్ లో రికెట్స్ డెవలప్ అయితే అడల్ట్స్ లో ఆస్టియోమాలేషియా అనేది డెవలప్ అవుతుంది. ఇది కూడా బోన్ సాఫ్టనింగ్ కండిషనే. సో కాబట్టి హెల్దీ బోన్స్ కోసం కాల్షియం, విటమిన్ డి అండ్ హార్మోన్స్ బ్యాలెన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కార్టిలేజ్ గురించి డిస్కస్ చేద్దాము. మనం ముందు జాయింట్స్ దగ్గర కార్టిలేజ్ ఉంటుందని చూసాం, కానీ ఈ కార్టిలేజ్ ఎగ్జాక్ట్ గా ఏం చేస్తుంది అనేది అక్కడ అంత డిస్కస్ చేయలేదు. ఇక్కడ డీటెయిల్ గా చూద్దాం.
కార్టిలేజ్ అనేది ఫ్లెక్సిబుల్ కనెక్టివ్ టిష్యూరా. ఇది బోన్ కన్నా సాఫ్ట్‌గా ఉంటుంది కానీ, ఆర్డినరీ టిష్యూ కన్నా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కార్టిలేజ్ ఫంక్షన్స్‌ని చూస్తే బాడీ స్ట్రక్చర్‌కి సపోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేస్తుంది. షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. జాయింట్ మూవ్‌మెంట్ స్మూత్‌గా జరగడానికి చూస్తుంది. ఇఫ్ మనకి కార్టిలేజ్ లేదనుకోండి, జాయింట్స్‌లో ఫ్రిక్షన్ పెరిగిపోయి మూవ్‌మెంట్ పెయిన్‌ఫుల్‌గా మారిపోతుంది. అందుకే హెల్తీ కార్టిలేజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నార్మల్ మూవ్‌మెంట్‌కి. అండ్ కార్టిలేజ్‌ని మెయిన్‌లీ 3 టైప్స్‌గా క్లాసిఫై చేశారు. హైలిన్ కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్, ఫైబ్రస్ కార్టిలేజ్. ఫస్ట్ మనం హైలిన్ కార్టిలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది బాడీలో అయితే మోస్ట్ కామన్ కార్టిలేజ్. స్మూత్‌గా గ్లాస్ లైక్ అపియరెన్స్ అయితే ఉంటుంది. నోస్, ట్రెకియా, లారింగ్స్ అండ్ జాయింట్ సర్ఫేసెస్ దగ్గర ఈ హైలైన్ కార్టిలేజ్ కనిపిస్తుంది. మూమెంట్ స్మూత్ గా జరగడానికి హైలైన్ కార్టిలేజ్ హెల్ప్ చేస్తుంది. తర్వాత ఎలాస్టిక్ కార్టిలేజ్. పేరు చెప్పినట్టే ఎలాస్టిసిటీ ఎక్కువగా ఉంటుంది. రిపీటెడ్ బెండింగ్ తర్వాత కూడా ఒరిజినల్ షేప్ ని మెయింటైన్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ ఇయర్, ఎపిగ్లోటిస్. మీరు చూడండి, ఫ్లెక్సిబుల్ చేసి అంటే కొంచెం బెండ్ చేసి చూడండి, నార్మల్ షేప్ వెళ్ళిపోతుంది కదా. ఎందుకనంటే బికాస్ ఆఫ్ దిస్ ఎలాస్టిక్ కార్టిలేజ్. అండ్ ఎట్ లాస్ట్ ఫైబ్రోకార్టిలేజ్. ఇది స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ టైప్. కొలాజన్ ఫైబర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. షాక్ అబ్జార్ప్షన్ మరియు ప్రెజర్ రెసిస్టెన్స్ లో ఇది ఎక్స్పర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వర్టెబ్రల్ డిస్క్, ప్యూబిస్ సింఫసిస్, మెనిస్కి ఆఫ్ నీ జాయింట్. మనం రన్నింగ్, జంపింగ్, హెవీ వెయిట్ లిఫ్టింగ్ టైంలో వచ్చే స్ట్రెస్ ని విత్ స్టాండ్ చేయడానికి ఫైబ్రోకార్టిలేజే హెల్ప్ చేస్తుంది. ఇక ఇక్కడితో బోన్ గ్రోత్, రీమోడలింగ్, కాల్షియం రెగ్యులేషన్, కార్టిలేజ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా బోన్స్తో సహా కంప్లీట్ చేసేసాము. తర్వాత మనం మస్క్యులోస్కెలిటల్ సిస్టంలో మేజర్ టాపిక్ అయిన జాయింట్స్ క్లాసిఫికేషన్, స్ట్రక్చర్స్ అండ్ మూమెంట్స్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం? అబౌట్ జాయింట్స్. మన బాడీలో కనుక జాయింట్స్ లేవనుకోండి, స్కెలిటన్ ఒక రిగిడ్ స్ట్రక్చర్ లా అయితే ఉంటుంది. మూమెంట్ చాలా కష్టంగా ఉంటుంది. మూమెంట్ అనే కాన్సెప్టే ఉండేది కాదు. బికాస్ బోన్స్ అన్ని సపరేట్ గా ఉంటే మూమెంట్ ఎలా జరుగుతుంది? చేయి బెండ్ చేయాలన్నా, నడవాలన్నా, తలను తిప్పాలన్నా, స్టేర్స్ ఎక్కాలి, ఇలా మూమెంట్స్ అన్ని పాసిబుల్ అయ్యేది బికాస్ ఆఫ్ జాయింట్స్ వల్లనే. అందుకే జాయింట్స్ లేవనుకోండి, ఇంకెక్కడ వాళ్ళం ఇంకక్కడే ఉంటాము, ఒక రిగిడ్ స్ట్రక్చర్ లాగా మూవ్ అవ్వలేం. సో మూమెంట్ పాసిబుల్ అవ్వాలి అని అంటే ఆల్ బికాస్ ఆఫ్ జాయింట్స్. మూమెంట్ కి జాయింట్సే ఫౌండేషన్. జాయింట్స్ ని సింపుల్ గా చెప్పాలి అని అంటే 2 ఆర్ మోర్ బోన్స్ కలిపే ప్లేస్ ని ఆర్ కలిసే ప్లేస్ ని జాయింట్ లేదా ఆర్టికులేషన్ అని అంటాం. అర్థమైందా? హ్యూమన్ బాడీలో హండ్రెడ్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. వాటి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ని బట్టి మూమెంట్స్ వేరీ ఉంటాయి. బట్ జాయింట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే మూమెంట్. బాడీ పార్ట్స్ ని మూవ్ చేయడమే వీటి యొక్క మెయిన్ ఫంక్షన్స్. ఇక రిమైనింగ్ చూసుకుంటే స్టెబిలిటీ. మూమెంట్ జరిగినా సరే బోన్స్ ప్రాపర్ గా పొజిషన్ లో ఉండేలాగా జాయింట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అండ్ ఫ్రీ రేంజ్ లో మోషన్ ని ప్రొవైడ్ చేస్తూ ఫ్లెక్సిబిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది మన బాడీకి జాయింట్స్. అర్థమైందా? నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూసుకుంటే జాయింట్స్ ని స్ట్రక్చర్ బట్టి క్లాసిఫై చేద్దాము. జాయింట్స్ మెయిన్లీ 3 టైప్స్ గా ఉంటాయి. ఫైబ్రస్ జాయింట్స్, కార్టిలేజినస్ జాయింట్స్, సైనోవియల్ జాయింట్స్. ఫస్ట్ ఫైబ్రస్ జాయింట్స్. ఈ జాయింట్స్ లో బోన్స్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. మూమెంట్ ఆల్మోస్ట్ ఉండదు ఇక్కడ, లేదా చాలా తక్కువ ఉంటుంది ఉన్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ స్ట్రక్చర్. స్కల్ స్ట్రక్చర్ అన్నాను కదా, ఈ స్కల్ స్ట్రక్చర్ లో మీరు మెయిన్ గా సూచర్స్ ని గుర్తుపెట్టుకోండి. ఈ సూచర్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఫ్యూజ్ అయి ఉండడం వల్లే బ్రెయిన్ ప్రొటెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఎక్కడికక్కడ విడిపోకుండా గట్టిగా ఫ్యూజ్ అయ్యి ఉండడం వల్లే బ్రెయిన్ కి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ అనేది ఏర్పాటు జరుగుతుంది. అక్కడైతే మనకి మూమెంట్ అవసరం లేదు కదా. సో ఈ మూమెంట్ అవసరం లేని ప్లేసెస్ లో ఫైబ్రస్ జాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ కార్టిలేజినస్ జాయింట్స్. ఈ జాయింట్స్ లో బోన్స్ కార్టిలేజ్ ద్వారా కనెక్ట్ అవుతాయి. మూమెంట్ కొంచెం ఉంటుంది కానీ కంప్లీట్ గా ఫ్రీడమ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబిస్ సింఫసిస్, ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్స్. వెర్టిబ్రల్ కాలమ్ ఫ్లెక్సిబిలిటీకి ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వాకింగ్, రన్నింగ్ టైంలో వచ్చే షాక్స్ ని అబ్జార్బ్ చేయడమే
వీటి యొక్క మెయిన్ రోల్ కాబట్టి. ఇప్పుడు ఎట్ లాస్ట్ మనం బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ మూవబుల్ జాయింట్స్ అయిన సైనోవియల్ జాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ మన మేజర్ బాడీ మూమెంట్స్ అన్ని కూడా సైనోవియల్ జాయింట్స్ వల్లనే జరుగుతాయి. సైనోవియల్ జాయింట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే షోల్డర్ జాయింట్, హిప్ జాయింట్, నీ జాయింట్ అండ్ ఎల్బో జాయింట్స్. అర్థమైందా? మనం మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే మెజారిటీ మూమెంట్స్ అన్ని కూడా సైనోవియల్ జాయింట్స్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి అనాటమీలో కూడా ఈ జాయింట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఒక టైపికల్ సైనోవియల్ జాయింట్ లోపల ఏముంటుంది అని అంటే మొదటిగా ఆర్టిక్యులర్ కార్టిలేజ్ ఉంటుంది. ఇది బోన్ ఎండ్స్ ని కవర్ చేస్తుంది. మూమెంట్ టైంలో ఫ్రిక్షన్ ని తగ్గించడం, షాక్ అబ్జార్ప్షన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆ నెక్స్ట్ జాయింట్ క్యాప్సూల్ ఉంటుంది. అర్థమైందా? మనం ఇప్పుడు సైనోవియల్ జాయింట్ లోపల ఏముంటుంది అనేది డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ ఉంటుంది బోన్ ఎండ్స్ ని కవర్ చేయడానికి. తర్వాత జాయింట్ క్యాప్సూల్ ఉంటుంది. ఇది జాయింట్ ని సరౌండ్ చేసి ప్రొటెక్టివ్ కవరింగ్ లాగా అయితే పనిచేస్తుంది. ఓకే, అంటే క్యాప్సూల్ జాయింట్ స్ట్రక్చర్స్ ని వాటి యొక్క ప్లేసెస్ లో మెయింటైన్ చేస్తుంది. క్యాప్సూల్ ఇన్నర్ సైడ్ లో మాత్రం సైనోవియల్ మెంబ్రేన్ ఉంటుంది. ఈ మెంబ్రేన్ స్పెషల్ ఫ్లూయిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటాం. విన్నారా? సైనోవియల్ ఫ్లూయిడ్ మనకు చాలా ఫెమిలియర్ కదా. ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ అయితే చాలా ఇంపార్టెంట్. జాయింట్ కి న్యాచురల్ లూబ్రికెంట్ లాగా అయితే పనిచేస్తుంది. ఈ ఫ్లూయిడ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి అని అంటే మూమెంట్స్ ని స్మూత్ చేయడం, షాక్ అబ్జార్బింగ్, ఆర్టిక్యులర్ కార్టిలేజ్ కి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్. అండ్ ఇక్కడ చూస్తే మీకు సైనోవియల్ జాయింట్ లో లిగమెంట్స్ కూడా ఉంటాయి. ఇవి బోన్స్ ని కనెక్ట్ చేసి ఎక్సెసివ్ మూమెంట్స్ ని ప్రివెంట్ చేస్తాయి. ఇలా ప్రివెంట్ చేసి జాయింట్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాయి. అండ్ సైనోవియల్ జాయింట్స్ లో మనకి టైప్స్ కూడా ఉన్నాయి. బికాస్ ఈ సైనోవియల్ జాయింట్స్ అన్ని కూడా ఒకేలా ఉండవు. బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్ అంటే మూమెంట్ ప్యాటర్న్ ని బట్టి డిఫరెంట్ టైప్స్ గా అయితే క్లాసిఫై చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈస్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇది మాక్సిమం రేంజ్ లో మోషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ షోల్డర్ జాయింట్, హిప్ జాయింట్. అర్థమైందా? చేయి పైకి లేపండి, ఆల్మోస్ట్ పైకి లేపి ఒక సర్క్యులర్ మోషన్ లో తిప్పండి, తిప్పగలం కదా. అన్ని డైరెక్షన్స్ లో మూవ్ చేయగలగడానికి ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ వల్లనే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ హింజ్ జాయింట్. ఇది మనకి మెయిన్లీ ఒక ప్లేన్ లో మూమెంట్ ని అలౌ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బో, నీ. అర్థమైందా? ఫ్లెక్షన్ మరియు ఎక్స్టెన్షన్ మూమెంట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. చేయిని చూడండి, ఇట్లా ముడుస్తాం కదా ఎల్బో, అక్కడ కొంచెం బెండ్ అవుతుంది. వెనక్కి ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రై చేయండి, అవుతుందా? అవ్వదు కదా. సో ఒకటే డైరెక్షన్ లో మూవ్ అవ్వడానికి హింజ్ జాయింట్ మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ పివోట్ జాయింట్. రొటేషన్ మూమెంట్ కి స్పెషల్ గా ఈ పివోట్ జాయింట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ పివోట్ జాయింట్ కి ఏంటి అని అంటే అట్లాస్ యాక్సిస్ జాయింట్. మనం తలను లెఫ్ట్ అండ్ రైట్ కి తిప్పడం ఈ జాయింట్ వల్లనే పాసిబుల్ అవుతుంది. ఇలా సర్క్యులర్ మోషన్ లో లెఫ్ట్ అండ్ రైట్ కి తిప్పగలం కదా, బికాస్ ఆఫ్ దిస్ అట్లాస్ యాక్సిస్ జాయింట్. నెక్స్ట్ సాడిల్ జాయింట్. ఇది థంబ్ జాయింట్ రా. హ్యూమన్ థంబ్ కి ఉన్న ఎక్స్ట్రాడినరీ మొబిలిటీకి మేజర్ రీజనే సాడిల్ జాయింట్. అందుకే మనం ఆబ్జెక్ట్స్ ని గ్రిప్ చేయగలుగుతాం. నెక్స్ట్ కాండిలాయిడ్ జాయింట్. ఎగ్జాంపుల్ బ్రెస్ట్ జాయింట్. ఈ జాయింట్ మల్టిపుల్ డైరెక్షన్స్ లో మూమెంట్ ని అలౌ చేస్తుంది. కానీ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంతా ఫ్రీడమ్ ఉండదు ఇక్కడ మనకి. బాల్ అండ్ సాకెట్ జాయింట్ కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది మనం మూవ్ చేయడానికి. ఫైనలీ గ్లైడింగ్ జాయింట్. ఇక్కడ మనకి స్మాల్ గ్లైడింగ్ మూమెంట్స్ జరుగుతాయి. అండ్ ఈ బోన్స్ అండ్ జాయింట్స్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలి అని అంటే కొన్ని కనెక్టివ్ టిష్యూ సపోర్ట్ అవసరము. అది ఇక్కడ డిస్కస్ చేద్దాం. వీటిలో మెయిన్లీ లిగమెంట్స్, టెండాన్స్ అండ్ ఫేసియా. ఈ కనెక్టివ్ టిష్యూస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లిగమెంట్స్. లిగమెంట్స్ బోన్ ని బోన్ తో కనెక్ట్ చేస్తుంది. ఇలా కనెక్ట్ చేసి జాయింట్ లో స్టెబిలిటీ అండ్ ఎక్సెసివ్ మూమెంట్ ని కంట్రోల్ చేస్తుంది. స్పోర్ట్స్ ఇంజరీస్ లో అయితే లిగమెంట్ టియర్స్ చాలా కామన్ గా జరుగుతాయి. నెక్స్ట్ టెండాన్స్. టెండాన్స్ మజిల్ ని బోన్ తో కనెక్ట్ చేస్తుంది. మజిల్ కాంట్రాక్షన్ ఫోర్స్ ని బోన్ కి ట్రాన్స్మిట్ చేయడమే వీటి యొక్క మెయిన్ డ్యూటీ. మజిల్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందని మనం చెప్తాం, కానీ ఆ ఫోర్స్ బోన్ కి రీచ్ అవ్వాలి అని అంటే టెండాన్ వల్లనే పాసిబుల్ అవుతుంది. సో మూమెంట్ లో టెండాన్స్ దే కీ రూల్. అండ్ ఎట్ లాస్ట్ ఫేసియా.
ఫేసియా అనేది మజిల్స్ మరియు బాడీ స్ట్రక్చర్స్‌ని సరౌండ్ చేసే ఒక కనెక్టివ్ టిష్యూ షీట్. మజిల్స్‌కి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మజిల్స్ మధ్య ఫ్రిక్షన్‌ని రెడ్యూస్ చేసి డిఫరెంట్ స్ట్రక్చర్స్‌ని ఆర్గనైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుందనమాట. సో, ఇక్కడితో ఆ కాన్సెప్ట్ ఫినిష్ అయిపోయింది. మీకు మోస్ట్‌లీ ఎగ్జామ్‌లో ఫ్రీక్వెంట్‌గా అడిగే టాపిక్ అండ్ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఏంటి అనంటే టెండోన్ వర్సెస్ లిగమెంట్. టెండోన్ అండ్ లిగమెంట్‌కి మధ్య డిఫరెన్స్ క్లియర్‌గా తెలియాలి మీకు. టెండోన్ ఏం చేస్తుంది? మజిల్‌ని బోన్‌తో కనెక్ట్ చేస్తుంది. లెగమెంట్ బోన్‌తో కనెక్ట్ చేస్తుంది. టెండాన్స్ కంపారిటివ్‌లీ లెస్ ఎలాస్టిక్‌గా ఉంటాయి. ఎందుకంటే ఫోర్స్ ట్రాన్స్‌మిషన్ యాక్యురేట్‌గా జరగదు కాబట్టి. లిగమెంట్స్ కంపారిటివ్‌లీ మోర్ ఎలాస్టిక్‌గా ఉంటాయి. బికాస్ ఆఫ్ జాయింట్ మూవ్‌మెంట్ టైమ్‌లో కొంత ఫ్లెక్సిబిలిటీ అవసరం కాబట్టి. టెండాన్స్ మెయిన్‌గా మూవ్‌మెంట్‌కి సపోర్ట్ చేస్తే, లిగమెంట్స్ మెయిన్‌గా స్టెబిలిటీని మెయింటైన్ చేస్తాయి. సో, సింపుల్ ట్రిక్ ఏంటి అనంటే టెండాన్ ఈక్వల్ టు మజిల్ టు బోన్ ఈక్వల్ టు మూవ్‌మెంట్. లిగమెంట్ బోన్ టు బోన్ స్టెబిలిటీ. అర్థమైందా? ఒక సింపుల్ ట్రిక్ ఏంటి అనంటే ఇట్లా లైన్‌లో రాసుకోండి. టెండాన్ మూవ్‌మెంట్. లిగమెంట్ బోన్ టు బోన్ స్టెబిలిటీ. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే రెండిటికి మధ్య డిఫరెన్సెస్ క్లియర్‌గా అర్థమవుతాయి. అలాగే ఎగ్జామ్‌లో గూడా కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఇప్పటి వరకు అయితే మనం స్కెలిటన్ డివిజన్స్, బోన్ స్ట్రక్చర్, బోన్ మ్యారో, బోన్ సెల్స్, ఆసిఫికేషన్, బోన్ గ్రోత్, బోన్ రీమోడలింగ్, కాల్షియం రెగ్యులేషన్, కార్టిలేజ్ జాయింట్స్, లిగమెంట్స్, టెండాన్స్ అండ్ ఫేషియా అన్నిటిని కూడా డీటెయిల్‌గా చూసాం కదా! సో, మస్కులోస్కెలిటల్ సిస్టమే 2 మేజర్ డివిజన్స్ కింద డివైడ్ అయ్యింది. అందులో ఫస్ట్ స్కెలిటన్ సిస్టమ్, నెక్స్ట్ మస్కులర్ సిస్టమ్. ఇక్కడితో స్కెలిటన్ సిస్టమ్ ఫినిష్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ వీడియో 2 పార్ట్స్ కింద అప్లోడ్ చేయాలి. కాకపోతే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారు. మస్కులోస్కెలిటన్ సిస్టమ్ అంటే డివైడ్ చేసి చెప్తే అంత ఇదిగా అర్థం కాదని చెప్పి ఒక్కటే వీడియోలోనే బోత్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్‌లో ఇంక్లూడ్ అయ్యున్న స్కెలిటన్ సిస్టమ్ అండ్ మస్కులర్ సిస్టమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నా. సో, ఇక్కడితో మనకి స్కెలిటన్ సిస్టమ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పటి నుంచి మనకి మస్కులర్ సిస్టమ్ డిస్కషన్ స్టార్ట్ అవబోతుంది. సో, ఇప్పుడు మనం మస్కులోస్కెలిటల్ సిస్టమ్‌లో సెకండ్ మేజర్ డివిజన్ అయిన మస్కులర్ సిస్టమ్‌లోకి ఎంటర్ అయిపోయాము. మస్కులర్ సిస్టమ్ అనేది స్కెలిటల్ సిస్టమ్‌తో క్లోజ్‌గా వర్క్ చేసి బాడీ మూవ్‌మెంట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. లైక్ వాకింగ్, రైటింగ్, స్మైలింగ్, ఫుడ్ స్వాలోయింగ్, బ్రీతింగ్, ఐ బ్లింకింగ్, హార్ట్ బీటింగ్. అర్థమైందా? ఇలాంటి ప్రతి మూవ్‌మెంట్స్ వెనుక మన మజిల్స్ పనిచేస్తూ ఉంటాయి. అండ్ మూవ్‌మెంట్ ఒక్కటే కాదు, పోస్చర్ మెయింటైన్ చేయడం, బాడీ హీట్ జనరేట్ చేయడం, జాయింట్స్‌ని స్టెబిలైజ్ చేయడం, బ్లడ్ సర్క్యులేషన్, ఇంటర్నల్ ఆర్గాన్స్‌ని సపోర్ట్ చేయడం. ఇలాంటి వాటిలో కూడా మన మస్కులర్ సిస్టమ్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యుంటాయి. హ్యూమన్ బాడీలో అప్రాక్సిమేట్‌లీ 700 నుండి 800 మజిల్స్ ఉంటాయి. మన టోటల్ బాడీ వెయిట్‌లో ఆల్మోస్ట్ 40-50% మజిల్స్ వల్లనే ఉంటుంది. సో, మజిల్స్ వచ్చేసరికి మన బాడీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టిష్యూ సిస్టమ్‌లో ఒకటి. ఫంక్షన్స్‌ని చూసుకుంటే మస్కులర్ సిస్టమ్ ఫంక్షన్స్‌ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో అర్థం చేసుకుంటూ డిస్కస్ చేద్దాము. మనం చెయ్యి మూవ్ చేయాలనుకోండి లేదా నడవడం, పరిగెత్తడం, ఆబ్జెక్ట్‌ని లిఫ్ట్ చేయడం ఇవన్నీ చేయాలి అనంటే పాసిబుల్ బికాస్ ఆఫ్ మజిల్స్, రైట్? సో, ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి బాడీ మూవ్‌మెంట్. సెకండ్ ఫంక్షన్ ఈస్ పోస్చర్ మెయింటెనెన్స్. మీరిప్పుడు కూర్చొని వింటున్నారు లేదా పడుకొని ఎలా అయినా సరే ఆర్ ఎక్కడైనా కూర్చున్నారు లేదా పడుకున్నారు, నుంచున్నారు అనంటే ఆ పోస్చర్ కంటిన్యూయస్‌లీ మెయింటైన్ అవ్వాలి అనంటే మన మజిల్స్ సైలెంట్‌గా పనిచేస్తూ ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. థర్డ్ వన్ వచ్చేసరికి జాయింట్ స్టెబిలైజేషన్. మజిల్స్ జాయింట్స్‌ని సపోర్ట్ చేసి ఎక్సెసివ్ మూవ్‌మెంట్స్‌ని ప్రివెంట్ చేస్తాయి. ఫోర్త్ వన్ ఈస్ హీట్ ప్రొడక్షన్. మజిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వింటర్‌లో మన బాడీలో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫిఫ్త్ వన్ ఈస్ బ్లడ్ సర్క్యులేషన్ అసిస్టెన్స్. పర్టిక్యులర్‌లీ స్కెలిటల్ మజిల్స్ వెయిన్స్‌ని కంప్రెస్ చేసి బ్లడ్ హార్ట్‌కి రిటర్న్ అవ్వడంలో హెల్ప్ చేస్తాయి. సిక్స్త్ ఈస్ బ్రీతింగ్. డయాఫ్రామ్ మరియు ఇంటర్‌కోస్టల్ మజిల్స్ లేకుంటే రెస్పిరేషన్ ఇంపాసిబుల్. ఇందుకే చెప్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్‌ని కేర్‌ఫుల్‌గా చదవండి అని. బికాస్ ఒకదాంతో ఒకటి ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. మీరెక్కడైనా మిస్ చేశారనుకోండి, తర్వాత డిస్కస్ చేయబోయే సిస్టమ్ మనకి అంత అర్థం కాదు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్‌ని
క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి నీట్‌గా నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల మీకు ఇంకా ఈజీ అవుతుంది. లేదనుకోండి ఏ సిస్టమ్ చదివేసి ఆ సిస్టమ్ వదిలేస్తే నెక్స్ట్ సిస్టమ్ అర్థం కాదు. బికాజ్ మనం మన బాడీ గురించి చదువుకుంటున్నాం గదా! మన బాడీ ఒక్కటే సింగిల్‌గా అన్ని పనులు చేసేయలేదు. లోపల చాలా ఇంటర్నల్ ఆర్గాన్స్, స్ట్రక్చర్స్ ఇవన్నీ గూడా కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేస్తేనే ఒక మనిషిలో మూవ్‌మెంట్ అయినా, ఏదైనా ఫంక్షనింగ్ అయినా పాసిబుల్ అవుతుంది. అందుకే ప్రతి సిస్టమ్‌లో గమనిస్తే మీకర్థమవుతుంది. ప్రీవియస్ సిస్టమ్స్ అన్నీ గూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి వస్తున్నాయి. అటువంటప్పుడు మనం ఏం జేయాలి? ఛాన్స్ తీసుకోకుండా ప్రతి సిస్టమ్‌ని కేర్‌ఫుల్‌గా అర్థం చేసుకుంటూ ఉండాలి. బట్టి పట్టమని నేను చెప్పట్లేదు. నీట్‌గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటూనే చదువుకుంటూ రండి. సో దట్ మనకి ఈజీ అవుతుంది ఫర్దర్ సిస్టమ్ డిస్కషన్ అనేది. సెవెంత్ వన్ ఈస్ సపోర్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. అబ్డామినల్ మజిల్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్‌ని ప్రాపర్ పొజిషన్‌లో అయితే మెయింటైన్ చేస్తుంటాయి. ఫంక్షన్స్ అయితే క్లియర్ అయిపోయాయి. అండ్ మన బాడీలో మజిల్స్ అన్నీ కూడా ఒకేలా ఉండవు. వాటి యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్‌ని బేస్ చేసుకొని మజిల్స్‌ని 3 కేటగరీస్‌గా క్లాసిఫై చేశారు. స్కెలిటల్, కార్డియాక్ అండ్ స్మూత్ మజిల్. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్‌గా చూద్దాం. ఫస్ట్ స్కెలిటల్ మజిల్స్. మన బాడీలో మనం కాన్షియస్‌లీ కంట్రోల్ చేయగలిగే మజిల్స్‌ని స్కెలిటల్ మజిల్స్ అని అంటాం. వీటిని వాలంటరీ మజిల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే స్కెలిటల్ మజిల్స్ వాలంటరీ కంట్రోల్‌లో ఉంటాయి. మైక్రోస్కోప్‌లో చూసామనుకోండి లైట్ డార్క్ బ్యాండ్స్ లాగా కనిపిస్తాయి. అందుకే వీటిని స్ట్రైటెడ్ మజిల్స్ అని కూడా అంటాం. ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనంటే ఒక మజిల్ ఫైబర్‌లో మల్టిపుల్ న్యూక్లియై ఉంటుంది. అర్థమైందా? ఒక్క మజిల్ ఫైబర్‌లో మల్టిపుల్ న్యూక్లియై ఉంటుంది. సో దట్ మనము వీటిని మల్టీ న్యూక్లియేటెడ్ అని కూడా అనొచ్చు. స్కెలిటల్ మజిల్స్ టెండాన్స్ ద్వారా బోన్స్‌కైతే అటాచ్ అయి ఉంటాయి. అండ్ ఫంక్షన్స్ చూసుకుంటే బాడీ మూవ్‌మెంట్, పోస్చర్ మెయింటెనెన్స్, జాయింట్ స్టెబిలైజేషన్, హీట్ ప్రొడక్షన్. స్కెలిటల్ మజిల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనంటే బైసెప్స్, ట్రైసెప్స్, డెల్టాయిడ్, క్వాడ్రిసెప్స్. జిమ్ చేస్తారు కదా! ఎంతమంది జిమ్ చేస్తున్నారు? ఎవరైనా జిమ్ చేసేవాళ్ళున్నారా? జిమ్‌లో ట్రైన్ చేసే మెజారిటీ ఆఫ్ మజిల్స్ ఈ స్కెలిటల్ మజిల్సే. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి కార్డియాక్ మజిల్. పేరులో ఉన్నట్టే కార్డియాక్ మజిల్ హార్ట్‌లో మాత్రమే ఉంటుంది. హార్ట్ మనం కాన్షియస్‌గా కంట్రోల్ చేయలేం కదా! సో, కార్డియాక్ మజిల్ ఏంటి? ఇన్వాలంటరీ మజిల్. మైక్రోస్కోపిక్‌లో కార్డియాక్ మజిల్‌ని చూస్తే స్ట్రయేషన్స్ లాగైతే కనిపిస్తుంది. సో, దీన్ని గూడా మనం స్ట్రయేటెడ్ మజిల్స్ అని కూడా అనొచ్చు. కానీ స్కెలిటల్ మజిల్‌లా అయితే ఉండదు. కార్డియాక్ ఫైబర్స్ బ్రాంచింగ్ ప్యాటర్న్‌లో ఉంటాయి. వీటిలో స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిని ఇంటర్‌కాలేటెడ్ డిస్క్స్ అని కూడా అంటాం. అండ్ ఈ ఇంటర్‌కాలేటెడ్ డిస్క్స్ చాలా ఇంపార్టెంట్. హార్ట్ సెల్స్ మధ్య రాపిడ్ కమ్యూనికేషన్‌ని అలౌ చేస్తాయి. అందుకే హార్ట్ మజిల్ సెల్స్ అన్నీ కోఆర్డినేటెడ్‌గా కాంట్రాక్ట్ అయ్యి ఎఫెక్టివ్ పంపింగ్ ప్యాటర్న్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. కార్డియాక్ మజిల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అనంటే బాడీ మొత్తంకి బ్లడ్ పంప్ చేయడం. అండ్ మన లైఫ్‌లో హార్ట్ ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూయస్‌గా పనిచేస్తుంది. బికాజ్ ఒక్క సెకండ్ రెస్ట్ తీసుకుందనుకోండి ఏమవుతుంది? ఆలోచించండి. ఇంకేం ఉండదనమాట. అందుకే ఈ కార్డియాక్ మజిల్ స్పెషల్ అడాప్టేషన్స్‌ని కలిగుంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ స్మూత్ మజిల్. మన ఇంటర్నల్ ఆర్గాన్స్ వాల్స్‌లో ఉండే మజిల్స్‌ని స్మూత్ మజిల్స్ అని అంటాం. ఇవి కూడా ఇన్వాలంటరీ మజిల్సే. మైక్రోస్కోప్‌లో స్ట్రయేషన్స్ కనిపించవు. సో, వీటిని నాన్ స్ట్రయేటెడ్ మజిల్స్ అని కూడా అనొచ్చు. సెల్స్ స్పిండిల్ షేప్‌లో ఉంటాయి. లొకేషన్ ఎక్కడుంటుంది అనంటే స్టమక్, ఇంటెస్టైన్, బ్లడ్ వెసల్స్, యూట్రస్, యూరినరీ బ్లాడర్, రెస్పిరేటరీ ట్రాక్ట్. ఫంక్షన్స్ వచ్చేసరికి ఫుడ్‌ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్‌లో మూవ్ చేయడం, బ్లడ్ వెసల్స్ డయామీటర్ కంట్రోల్ చేయడం, యూట్రైన్ కాంట్రాక్షన్స్ ప్రొడ్యూస్ చేయడం, యూట్రైన్ మూవ్‌మెంట్స్ సపోర్ట్ చేయడం. అర్థమైందా? వీటి యొక్క మెయిన్ ఫంక్షన్స్. సో, ఇంటర్నల్ ఆర్గాన్స్ నార్మల్ ఫంక్షనింగ్‌కి పాసిబుల్ అవ్వాలి. నార్మల్ ఫంక్షనింగ్ జరగాలి అనంటే స్మూత్ మజిలే ఎసెన్షియల్ రోల్‌ని ప్లే చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనం టైప్స్ ఆఫ్ మజిల్స్‌ని డిస్కస్ చేసాం కదా! సో, మనకి ఇక్కడ ఈ పార్ట్ నుంచి ఎగ్జామ్‌లో ఫ్రీక్వెంట్‌గా ఏం అడుగుతారు అనంటే ఈ 3 టైప్స్‌కి మధ్య కంపారిజన్. అర్థమైందా మీకు కంపారిజన్? ఇక్కడ క్విక్‌గా 1 సెంటెన్సెస్‌లో అయితే చెప్తాను. స్కెలిటల్ మజిల్ వాలంటరీ, స్ట్రైటెడ్, బోన్స్‌కి అటాచ్ అయి ఉంటుంది. కార్డియాక్ మజిల్ ఇన్వాలంటరీ, స్ట్రైటెడ్, హార్ట్‌లో మాత్రమే ఉంటుంది. స్మూత్ మజిల్ ఇన్వాలంటరీ, నాన్ స్ట్రయేటెడ్, ఇంటర్నల్ ఆర్గాన్స్‌లో ఉంటుంది. అర్థమైందా? ఈ డిఫరెన్సెస్‌ని క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ నోట్స్ కూడా డిస్‌ప్లే చేస్తున్నాను. నీట్‌గా నోట్‌బుక్‌లో ఫేర్ చేసుకోండి.
ఇప్పుడు మనం స్కెలిటల్ మజిల్‌ని మైక్రోస్కోప్ లెవెల్‌లో బ్రేక్ డౌన్ చేసి చూద్దాము. ఒక కంప్లీట్ మజిల్‌లో చిన్న బండిల్స్ ఉంటాయి. ఆ బండిల్స్‌ని ఫాసికిల్ అని అంటాం. ఫాసికిల్‌లో ఇండివిడ్యువల్ మజిల్ ఫైబర్స్ ఉంటాయి. మజిల్ ఫైబర్స్ లోపల మయో ఫైబర్స్ ఉంటాయి. మయో ఫైబర్స్‌లో రిపీటెడ్ కాంట్రాక్టైల్ యూనిట్స్ ఉంటాయి. వాటినే సార్కోమీర్స్ అని అంటాం. సార్కోమీర్స్ అనేది మజిల్ కాంట్రాక్షన్ యొక్క బేసిక్ ఫంక్షనల్ యూనిట్. మజిల్ కాంట్రాక్షన్ జరిగే ఎగ్జాక్ట్ ప్లేసే ఈ సార్కోమెర్. కాబట్టి ఈ టర్మ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీకు స్కెలిటల్ మజిల్ నుంచి ఉన్న టైప్స్ ఏంటి అని డిస్కస్ చేసాము. ఇప్పుడు ఆ స్కెలిటల్ మజిల్‌ని ఒకటి తీసుకొని మైక్రోస్కోపిక్ లెవెల్‌లో బ్రేక్ డౌన్ చేసి చూస్తే ఆ స్కెలిటల్ మజిల్‌లో అయితే ఇన్ని పార్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రాపర్టీస్ చూస్తే ఫస్ట్ వన్ ఈజ్ ఎక్సైటబిలిటీ. అంటే స్టిమ్యులస్‌కి రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెర్వ్ ఇంపల్స్ వచ్చిందనుకోండి, మజిల్ ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ కాంట్రాక్టిలిటీ అంటే ఫోర్స్ జనరేట్ చేసి షార్టెన్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్టెన్సిబిలిటీ అంటే డ్యామేజ్ లేకుండా స్ట్రెచ్ అవుతుంది. ఫోర్త్ ఎలాస్టిసిటీ స్ట్రెచ్ అయ్యాక మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ షేప్‌కి రిటర్న్ అవుతుంది. ఈ 4 ప్రాపర్టీసే మజిల్స్‌లో నార్మల్ ఫంక్షనింగ్‌కి ఫౌండేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఎక్సైటబిలిటీ, కాంట్రాక్టిలిటీ, ఎక్స్టెన్సిబిలిటీ, ఎలాస్టిసిటీ. ప్రీవియస్‌గా మనం సార్కోమెర్ స్ట్రక్చర్‌ని డిస్కస్ చేసాం కదా! ఇప్పుడు ఆ సార్కోమెర్ స్ట్రక్చర్‌లో ఉన్న ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్‌ని చూద్దాము. నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. అక్కడ ఫస్ట్ ఏముంది? జెడ్ లైన్, ఏ లైన్, ఐ బ్యాండ్, హెచ్ జోన్, ఎం లైన్. అర్థమైందా? ఇవన్నీ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ ఆఫ్ సార్కోమెర్ స్ట్రక్చర్. ఇవి మీకు ఎగ్జామ్‌లో బాగా రిపీట్ అవుతుంది. నెగ్లెక్ట్ చేయొద్దు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ ఇవేం చేస్తాయి అనంటే మజిల్స్ కాంట్రాక్ట్ అవుతూ ఉన్నప్పుడు జెడ్ లైన్స్ ఒక్కదానికొకటి దగ్గరగా వచ్చేస్తాయి. ఐ బ్యాండ్స్ డిక్రీజ్ అవుతాయి. హెచ్ జోన్ తగ్గుతుంది. కానీ ఏ బ్యాండ్ సైజ్ మాత్రం అస్సలు మారదు. ఈ పాయింట్ ఫిజియాలజీ ఎగ్జామ్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెరో సిగ్నల్స్ ఎలా మసిల్‌కి రీచ్ అవుతుందో డిస్కస్ చేద్దాము. అదే న్యూరో మస్కులర్ జంక్షన్. ఇది మోటార్ న్యూరాన్ అండ్ మజిల్ ఫైబర్ కలిసే స్పెషల్ కమ్యూనికేషన్ సైట్ రా. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. మోటార్ న్యూరాన్, సినాప్టిక్ క్లెఫ్ట్, మోటార్ అండ్ ప్లేట్. మెకానిజం అబ్జర్వ్ చేయండి. ముందుగా నెర్వ్ ఇంపల్స్ వస్తుంది. తర్వాత న్యూరో ట్రాన్స్మిటర్ ఎసిటైల్ కోలిన్ రిలీజ్ అవుతుంది. దెన్ ఏసీహెచ్ మజిల్ రిసెప్టర్స్ కి బైండ్ అవుతుంది. మజిల్ ఎక్సైటెడ్ అవుతుంది. నెక్స్ట్ కాంట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మజిల్ కాంట్రాక్షన్ వరకు క్లియర్ కదా! సో, ఇలా మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వాలి అనంటే కాల్షియం అనే మినరల్ చాలా ఇంపార్టెంట్. ఆ కాల్షియం ఎక్కడ స్టోర్ అవుతుంది అనంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ టీ ట్యూబ్యూల్స్. నెక్స్ట్ అయితే మనం సార్కోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ టీ ట్యూబ్యూల్స్ గురించి డిస్కస్ చేద్దాము. బికాస్ ఎస్ఆర్ అనేది మజిల్ సెల్ కి స్పెషల్ కాల్షియం స్టోరేజ్ సెంటర్ కాబట్టి. ఇకపోతే టీ ట్యూబ్యూల్స్ గురించి డిస్కస్ చేయాలి అనంటే టీ ట్యూబ్యూల్స్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని మజిల్ ఫైబర్ డెప్త్ వరకు ర్యాపిడ్ గా క్యారీ చేస్తాయి. అర్థమైందా? ఎస్ఆర్ కాల్షియం స్టోర్ చేస్తే టీ ట్యూబ్యూల్స్ సిగ్నల్ ని క్యారీ చేస్తాయి. ఈ రెండు కలిసి ఫాస్ట్ అండ్ కోఆర్డినేటెడ్ కాంట్రాక్షన్స్ ని ఎన్ష్యూర్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ గురించి డిస్కస్ చేద్దాము. ఇదైతే ఎంటైర్ మజిల్ ఫిజియాలజీలో హార్ట్ ఆఫ్ ద చాప్టర్. అర్థమైందా? అంటే అంత ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. అదే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. మజిల్ కాంట్రాక్షన్ ఎలా జరుగుతుంది అనేది ఈ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏంటి అనంటే యాక్టిన్, మయోసిన్, ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్, ఏటీపీ, కాల్షియం. అర్థమైందా? ఇవైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. స్టెప్ బై స్టెప్ గా చూస్తే ఫస్ట్ నెర్వ్ ఇంపల్స్ వస్తుంది. ఎసిటైల్ కోలిన్ రిలీజ్ అవుతుంది. యాక్షన్ పొటెన్షియల్ ఫైబర్ లో స్ప్రెడ్ అవుతుంది. ఎస్ఆర్ నుండి కాల్షియం రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కాల్షియం ట్రోపోనిన్ కి బైండ్ అయ్యి ట్రోపోమయోసిన్ సైట్ కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ యాక్టిన్ బైండింగ్ సైట్స్ తో ఎక్స్పోజ్ అయ్యి మయోసిన్ హెడ్స్ యాక్టిన్ కి అటాచ్ అయ్యి క్రాస్ బ్రిడ్జెస్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ పవర్ స్ట్రోక్ జరుగుతుంది. యాక్టిన్ సెంటర్ వైపు పుల్ అవుతుంది. అండ్ ఇట్ లాస్ట్ సార్కోమీర్ షార్టన్ అవుతుంది. రిజల్ట్ ఏంటి అనంటే మజిల్ కాంట్రాక్షన్. బాగా లెందీగా ఉంది కదా! అర్థం అవట్లేదా?
సరే ఇక్కడ ఒక ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంటే సరే ఈ ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంతా గూడా నేనిక్కడ డిస్‌ప్లే జేస్తున్నాను. దీన్ని బట్టి మీరు చూడండి అర్థమైపోతుంది. ఇదంతా మజిల్ కాంట్రాక్ట్ అవ్వాలి అనంటే స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. దీనికి ఎందుకు ఫిలమెంట్ థియరీ అని నేమ్ వచ్చింది అని. బికాజ్ మజిల్ కాంట్రాక్ట్ అవ్వాలి అనంటే మన ఫిలమెంట్స్ లెంగ్త్ మారడం కాదు కదా! యాక్టిన్ అండ్ మయోసిన్ ఒకదానికొకటి స్లైడ్ అవ్వడం. అందుకే దీన్ని స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అని అంటారు. సో, ఈ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీయే మనకి మజిల్ కాంట్రాక్షన్ ఎలా జరుగుతుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇవన్నీ జరగాలి అనంటే మనకి ఏటీపీ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏటీపీ ఎందుకు అవసరం? అంత మెయిన్ రోల్ ఏం చేస్తుంది అనంటే క్రాస్ బ్రిడ్జ్ సైకిల్, పవర్ స్ట్రోక్, మయోసిన్ డిటాచ్‌మెంట్, మజిల్ రిలాక్సేషన్ ఇలాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్నీ జరగాలి అనంటే త్రూ ఏటీపీయే పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డెత్ అయ్యారనుకోండి. డెత్ అయిన తర్వాత ఏటీపీ ప్రొడక్షన్ అనేది స్టాప్ అవుతుంది. అప్పుడే మన మజిల్స్ రిగిడ్‌గా మారిపోతాయి. ఈ కండిషన్‌ని రిగర్ మోర్టిస్ అని అంటాం. ఇది చాలా ఫేమస్ ఫోరెన్సిక్ కాన్సెప్ట్. ఫోరెన్సిక్ ఎవరైనా చదివితే చదవడం ఏంటి మనకి ఒక సబ్జెక్ట్ ఉంది కదా! ఫోరెన్సిక్ నర్సింగ్. అందులో చూడండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కాన్సెప్ట్ ఇది. రిగర్ మోర్టిస్ ఓకేనా? అండ్ మనం కంప్లీట్ రిలాక్సేషన్‌లో ఉన్నా కూడా మజిల్స్ 100% రిలాక్స్ అవ్వవు. ఎందుకు? బికాజ్ కొన్ని ఫైబర్స్ ఆల్వేస్ స్లైడ్ కాంట్రాక్షన్‌లోనే ఉంటాయి గదా! దాన్నే మజిల్ టోన్ అని అంటాం. ఇప్పుడు ఈ పార్ట్‌లో మజిల్ టోన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మజిల్ టోన్ ఫంక్షన్స్ వచ్చేసరికి పోస్చర్‌ని మెయింటైన్ చేయడం, జాయింట్ స్టెబిలిటీ, మజిల్స్‌ని రెడీ స్టేట్‌లో ఉంచడం, ఫ్లసిడిటీని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. మజిల్ కాంట్రాక్షన్‌లో మనకి టైప్స్ కూడా ఉన్నాయి. బికాజ్ కాంట్రాక్షన్ అంటే లెంత్ ఎప్పుడు తగ్గాలనే రూల్ లేదు కదా! అంతేనా కాదా? కాంట్రాక్షన్ అంటే లెంత్ ఎప్పుడు డిక్రీజ్ అవ్వడమే కాదు. ఇందులో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. అవేంటి అనంటే ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్, ఐసోటోనిక్ కాంట్రాక్షన్. ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్ అంటే టెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది గానీ మజిల్ లెంత్ మారదు. బట్ అనదర్ టైప్ అయిన ఐసోటోనిక్ కాంట్రాక్షన్‌లో మజిల్ లెంత్ చేంజ్ అవుతుంది. అర్థమైందా? మజిల్ కాంట్రాక్షన్‌లో టైప్స్ ఉన్నాయిరా. బికాజ్ కాంట్రాక్షన్ అంటే ఎప్పుడు సైజ్ తగ్గడమే కాదు. తగ్గాలి అనే రూల్ లేదు కదా! సో, ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఐసోమెట్రిక్, ఐసోటోనిక్. ఐసోమెట్రిక్ అంటే టెన్షన్ ఇంక్రీజ్ అయినా సరే మజిల్ లెంత్ అనేది మారదు. బట్ ఇక్కడ మజిల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఈ ఐసోటోనిక్ కాంట్రాక్షన్ అంటే ఎక్కడైతే మజిల్ లెంత్ చేంజ్ అవుతుందో దాంట్లో కూడా మళ్ళా 2 సబ్ టైప్స్ ఉన్నాయి. కాన్సెంట్రిక్ కాంట్రాక్షన్, ఎసెంట్రిక్ కాంట్రాక్షన్. కాన్సెంట్రిక్ కాంట్రాక్షన్ అంటే మజిల్ షార్ట్ అవుతుంది. అర్థమైందా? ఎసెంట్రిక్ కాంట్రాక్షన్ అంటే మజిల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం మూమెంట్ టెర్మినాలజీని చూద్దాము. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. మూమెంట్ టెర్మినాలజీ నాకు ఇక్కడ చేయడానికి అయితలేదు కాబట్టి పిక్చర్స్‌లో డిస్‌ప్లే చేస్తున్నానురా. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లెక్షన్. ఫ్లెక్షన్ చూడండి ఎల్బో బెండ్ చేస్తుంది. ఎక్స్‌టెన్షన్ అంటే స్ట్రెయిట్‌గా చేయడం. ఏదైతే మనం బెండ్ చేసామో దాన్నే. అబ్డక్షన్ వచ్చేసరికి హ్యాండ్ సైడ్‌కి తీసుకెళ్ళడం. ఓకే. నెక్స్ట్ టెర్మినాలజీ అడక్షన్. అడక్షన్ అంటే మళ్ళా బాడీ దగ్గరికి తీసుకురావడం. నెక్స్ట్ రొటేషన్ అంటే యాక్సిస్ చుట్టూ తిరగడం. సర్కండక్షన్ అంటే సర్క్యులర్ మూవ్‌మెంట్. ఇవన్నీ గూడా నేను యూనిట్ 1లో డిస్కస్ చేశాను. ఒకసారి ఆ యూనిట్‌ని చూడండి ఇంకా క్లియర్‌గా ఉంటుంది. నెక్స్ట్ సుపైనేషన్ అంటే పామ్ అప్. ప్రొనేషన్ అంటే పామ్ డౌన్. డార్సిఫ్లెక్షన్ అంటే ఫుట్స్ ఇన్ వైపు. అర్థమైందా? ప్లాంటార్ ఫ్లెక్షన్ అంటే టోస్ కిందకి పాయింట్ చేస్తే దాన్ని ప్లాంటార్ ఫ్లెక్షన్ అని అంటాం. ఇన్వర్షన్ అంటే సోల్ లోపలికి, ఎవర్షన్ అంటే సోల్ బయటికి. ఈ టర్మ్స్ అన్నీ కూడా క్లినికల్ ప్రాక్టీస్‌లో డైలీ యూజ్ అవుతాయి. మజిల్స్‌లో ఫంక్షనల్ క్లాసిఫికేషన్ కూడా ఉంది. మూమెంట్ జరిగేటప్పుడు మజిల్స్ అన్నీ గూడా టీమ్ వర్క్ లాగా పనిచేస్తాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ఎగోనిస్ట్ అంటే మెయిన్ వర్కర్ మజిల్ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బో ఫ్లెక్షన్. ఎల్బో ఫ్లెక్షన్‌లో బైసెప్స్. యాంటాగనిస్ట్ అంటే ఆపోజిట్ యాక్షన్ మజిల్. ఎగ్జాంపుల్ ట్రైసెప్స్. సినర్జిస్ట్ అంటే అగోనిస్ట్‌కి హెల్పర్ మజిల్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకియాలిస్. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గూడా ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మజిల్స్. అండ్ ఇందులో 3 ఉంటాయి అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ అగోనిస్ట్ మెయిన్ వర్క్
యాంటోగోనిస్ట్ అంటే అపోజర్, సినర్జిస్ట్ అంటే హెల్పర్. మేజర్ మజిల్ గ్రూప్స్ చూసుకుంటే హెడ్ అండ్ నెక్ లో మెసిట్, స్టెర్నోక్లీడోమాస్టోయిడ్. అప్పర్ లిమ్ చూసుకుంటే డెల్టాయిడ్, బైసెప్స్, ట్రైసెప్స్. ఇవన్నీ మేజర్ మజిల్ గ్రూప్స్. ట్రంక్ pectoralis major, rectus abdominis, latissimus dorsi. లోవర్ లింబ్ అయితే గ్లూటిస్ మాక్సిమస్, క్వాడ్రిసెప్స్, హామ్స్ట్రింగ్స్, గ్యాస్ట్రోనిమస్. క్లినికల్ అనాటమీలో ఈ మజిల్స్ ఫ్రీక్వెంట్ గా వస్తాయి. అండ్ మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ బోన్ ఫ్రాక్చర్స్. మస్క్లోస్కెల్టల్ సిస్టమ్ డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఫ్రాక్చర్స్ ని అస్సలు ఇగ్నోర్ చేయలేం. ఫ్రాక్చర్స్ లో 4 టైప్స్ ఉన్నాయి: సింపుల్, కాంపౌండ్, గ్రీన్ స్ట్రిప్, కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్స్. సింపుల్ ఫ్రాక్చర్ అంటే స్కిన్ బ్రేక్ అవ్వదు. కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటే బోన్ అవుట్ సైడ్ కి ఎక్స్పోజ్ అవుతుంది. అర్థమైందా? సింపుల్ లో స్కిన్ బ్రేక్ అవ్వదు, ఇంటర్నల్ గా అవుతుంది. కాంపౌండ్ ఫ్రాక్చర్ లో బోన్ అవుట్ సైడ్ కి ఎక్స్పోజ్ అవుతుంది, స్కిన్ బ్రేక్ అయ్యి బోన్ బయటికి కనిపిస్తుంది. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అయితే చిల్డ్రన్ లో కామన్ గా ఉంటుంది అండ్ ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్ అని కూడా చెప్పొచ్చు. కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అయితే బోన్ మల్టిపుల్ పీసెస్ గా బ్రేక్ అయిపోతుంది. బోన్ ఫ్రాక్చర్స్ గురించి చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీకు కావాలి అని అంటే ఈ టైప్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే కమెంట్స్ చేయండి, డీటెయిల్ గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. బికాజ్ ఇప్పటికే చాలా టైం అయింది కదా, ఆల్రెడీ చాలా లెంతీ ఉంది. బికాజ్ ఈ యూనిట్ మాత్రం చాలా చాలా పెద్ద యూనిట్. ఇందులో 2 మేజర్ సెక్షన్స్ ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, అందుకోసం. సో నేను సింపుల్ గా చెప్పేస్తున్నాను. సింపుల్ అంటే స్కిన్ బ్రేక్ అవ్వదు, ఇంటర్నల్ గా డ్యామేజ్ అవుతుంది. కాంపౌండ్ వచ్చేసరికి బోన్ అవుట్ సైడ్ కి కనిపిస్తుంది. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అయితే చిల్డ్రన్ లో కామన్, ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్ ఇది. కమ్యూనిటెడ్ అంటే స్మాల్ మల్టిపుల్ పీసెస్ గా బ్రేక్ అయిపోతుంది. అండ్ ఫ్రాక్చర్ అయ్యాక బాడీ ఆటోమేటిక్ గా రిపేర్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తుంది. ముందుగా హెమటోమా ఫామ్ అవుతుంది. ఎక్కడైతే ఫ్రాక్చర్ జరిగిందో ఆ ప్లేస్ లో హెమటోమా ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఫైబ్రో కార్టిలేజినస్ క్యాలస్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత బోనీ క్యాలస్ ఫామ్ అయ్యి చివరికి రీమోడలింగ్ జరిగి బోన్ తన యొక్క ఒరిజినల్ స్ట్రెంగ్త్ కి అయితే దగ్గరగా వస్తుంది. ఇది న్యాచురల్ హీలింగ్ సీక్వెన్స్. మనం అంతవరకు వెయిట్ చేయం. డైరెక్ట్ గా ఫ్రాక్చర్ అయ్యింది, పడ్డాము అని అంటే మనకు తెలియదు కదా ఫ్రాక్చర్ అయిందని. పడ్డామనంటే కాలు బెనికినా, నొప్పి చేసిన హాస్పిటల్కి వెళ్తాము, పిఓపి లేదా ఏదైనా బైండింగ్స్ వేసుకొని అలా మూవ్ ఆన్ అయిపోతాము, హాస్పిటల్ చూపించుకుంటాం. న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడున్న టెక్నాలజీకి అంత మంచిది కాదు కదా. బట్ బాడీలో అయితే మాత్రం న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్, ఫ్రాక్చర్ హీలింగ్ ప్రాసెస్ ఫ్రాక్చర్ అవ్వగానే స్టార్ట్ అయిపోతాయి. కానీ టైం టేకింగ్, డిలేడ్, ఈ లోపల మనకి ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది, లేదా కండిషన్ వర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్. ఇకపోతే కామన్ మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్. సో ఇక్కడితో కంప్లీట్ మస్కులర్ సిస్టమ్ సెకండ్ మేజర్ సెక్షన్ అయిన మస్కులోస్కెలిటల్ సిస్టమ్ నుంచి ఉన్న మస్కులర్ సిస్టమ్ ఫినిష్ అయిపోయింది. అర్థమైందా? ఫస్ట్ ఏంటి, స్కెలిటల్ సిస్టమ్ ఫినిష్ అయిపోయింది కదా, క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటి, మస్కులర్ సిస్టమ్, ఇది కూడా ఓకే కదా. సో ఇక్కడితో ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు 2 కలిపి కామన్ గా వచ్చే మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేద్దాము. అందులో కొన్ని డిజార్డర్స్ ఏంటి అని అంటే ఓస్టియోపోరోసిస్, ఓస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, గౌట్. ఓస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఓస్టియో ఆర్థరైటిస్ అంటే జాయింట్ కార్టిలేజ్ అనేది డీజనరేట్ అయిపోతుంది. రొమటైడ్ ఆర్థరైటిస్ చెప్పనక్కర్లేదు, ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజ్. చాలా మంది బాధపడుతున్నారు అసలు. గౌట్ వచ్చేసరికి యూరిక్ యాసిడ్ క్రిస్టల్ డిపోజిషన్ వల్ల సివియర్ జాయింట్ పెయిన్స్ వస్తుంది. ఇవన్నీ చాలా సివియర్ డిజార్డర్స్. కాబట్టి స్ట్రాంగ్ గా ఉండండి, స్ట్రాంగ్ గా తినండి, మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీ డైట్ ని మెయింటైన్ చేసుకోండి. అండ్ మనలో ఏజ్ పెరిగే కొద్దీ కూడా బాడీలో కొన్ని న్యాచురల్ చేంజెస్ జరుగుతాయి. లైక్ బాడీ డెన్సిటీ తగ్గడం, మసిల్ మాస్ తగ్గిపోవడం, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ డిక్రీజ్ అవ్వడం, ఫ్రాక్చర్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంతే కదా. ఏజ్ లో ఉన్నప్పుడు ఉన్న బాడీ టోన్, స్ట్రక్చర్, ఫ్లెక్సిబిలిటీ అవన్నీ కూడా ఉండవు. ఏజ్ డిక్రీజ్ అయ్యే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల ఫ్రాక్చర్ రిస్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఎల్డర్లీ పేషెంట్స్ లో మనకి ఫాల్స్ ప్రివెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దీంతో మస్కులోస్కెలిటల్ సిస్టమ్, అనాటమీ అండ్ ఫిజియాలజీని కంప్లీట్ గా కవర్ చేసేసాము. స్కెలిటన్ నుండి మజిల్ కాంట్రాక్షన్ వరకు, బోన్ గ్రోత్ నుండి ఫ్రాక్చర్ హీలింగ్ వరకు
ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ గూడా కంప్లీట్ ఫిజియాలజీ, అనాటమీ అనేది అంతా అయిపోయింది. ఇదంతా మీకు బాగా అర్థమైందనుకోండి, మనకొక స్ట్రాంగ్ ఫౌండేషన్‌లా అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏదైనా స్పెషాలిటీ చెయ్యాలి, పెర్ఫార్మ్ చేయాలి, అక్కడ మాకు కావాలి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అన్నప్పుడు మీకిదంతా ఫౌండేషన్ లాగా అయితే ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మై డియర్స్. సో, దీంతో మనం మస్కులోస్కెలిటల్ సిస్టమ్ గూడా కంప్లీట్ జేసేసాము. Bye dears. Have a nice day. If you found this video helpful, don't forget to like the video. Please share your feedback.